ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ at Bachpalli APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. అది 2019 మార్చి 15 ఉదయం మాజీ మంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్ మరణం చెందారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు. గంటలు గడిచే కొద్దికి మరో స్క్రోలింగ్. వైఎస్ వివేకానందరెడ్డిది ఖచ్చితంగా హత్య అని తేలింది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వివేకానందరెడ్డి గారి హత్య వల్ల ఎవరు లాభపడ్డారు. అదే రోజు రాత్రి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వచ్చారు. అందులో 3 చనిపోవడం జరిగింది. వివేకానందరెడ్డి గారికి ఒక నమ్మిన బంటులా ఉండే యాదాటి సునీల్ యాదవ్ ఈ హత్య కేసులో ఎలా ఇరుక్కున్నారా, ఇరికించబడ్డారా, లేక సునీల్ యాదవ్కి ఈ హత్య కేసులో సంబంధం ఉందా, ఎందుకు A2గా చేర్చబడ్డారు సిబిఐ ఎఫ్ఐఆర్. సునీల్ యాదవ్ ఒకటే చెప్తున్నాడు, తన ప్రాణాలకు ముప్పు ఉంది. 4 ఏళ్ల జైలు జీవితం అనుభవించిన సునీల్ యాదవ్ ఈరోజు మన హైదరాబాద్లోని సుమన్ స్టూడియోకి వస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు సునీల్ కుమార్ ఇందులో ఎలా ఇరుక్కున్నాడు, ఎవరు ఇరికించారు అన్న పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. హాయ్ సునీల్. నీ వయసు ఎంత సునీల్? 30 అన్న. 30 ఏళ్ళకే స్వామీజీలా గడ్డం అంతా పెంచేశావు. ఏంటి అసలు ఆ గడ్డం పెంచడానికి కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడు నేను చంపేశాను, ఇది నా పవర్, నేను డాన్ అని చూపించుకోవడానికి అట్లా గడ్డం పెంచద్దని బెదిరించాలనుకున్నావు ఏంటి? డాన్ అని మీకు చెప్పాను అన్న. గడ్డం అది పెంచుకొని అంటే దేవుడికి మొక్కులు ఉండవా? ఓహో, దేవుడికి మొక్కులా? ఏ దేవుడికి? శివునికి అన్న, హరిద్వార్కి వెళ్ళాలని ఉన్నాను నేను. ఒక వ్యక్తిని పాశవికంగా చంపారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీరు. మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని, మహానేత రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని అంత పాశవికంగా చంపిన వారికి దేవుడు భక్తి ఉంటాయంటారా? చంపిన వాళ్ళని అడగాలన్న మీరు. చంపిన వారు మీరు? మేము చంపామని ఎవరు డిక్లేర్ చేశారన్న ఇప్పుడు? ఓకే, నేను డిక్లేర్ చేయలేదు. మీరు ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు. ఎందుకు అనుమానితులు, నిందితులు మాత్రమే అనుమానితులు? ఇంకా నిందితులు అనేది ఇంకా రాలేదన్న. అనుమానితులమే ఇప్పుడు ప్రజెంట్ కోర్టు దృష్టిలో అయినా జనాల దృష్టిలో అయినా అనుమానితులు మాత్రమే. అది సిబిఐ పని, సిబిఐ చేసింది. ఓకే, అదన్న. మేమైతే మిమ్మల్ని ఎందుకు పెట్టారు అసలుకి? అది వాళ్ళని అడగాలన్న. సిబిఐ లోతు దర్యాప్తు లేకుండా, మీ మీద ఏమాత్రం అనుమానం లేకోకుండా ఎందుకు A2గా మిమ్మల్ని చేర్చబడ్డారు? A2గా చేర్చబడ్డారు ఎందుకంటే నేను సిబిఐ వాళ్ళ మీద కేసు వేసాను, రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఫస్ట్ నుండి మొదటగా కేసు నన్ను టార్చర్ పెడుతున్నా, నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఏపీ హైకోర్టులో కేసు చేయడం జరిగింది. ఎందుకు టార్చర్ పెట్టాలి? సార్ చుట్టూ మేమే కదా, సార్ దగ్గర నమ్మిన వాళ్ళ దగ్గర నేను ఒక్కరిని. అందుకని మీకు తెలిసింటది, మీరు చెప్పు పలానా అని వాళ్ళు టార్చర్ పెట్టడం జరిగింది. నేను పోయి దాని ఇబ్బందులు తట్టుకోలేక నేను పోయి కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసు వేసి బయట ఉండడం జరిగింది. నన్ను అనుమానితులకు కింద అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. అప్పటి రామ్ సింగ్ గారి మీద? రామ్ సింగ్ గారు కాదు, మాకు నన్ను అరెస్ట్ చేసిన దీపక్ గౌర్ అని డిఎస్పీ గారు సార్. వాళ్ళ మీద కేసు వేశారు కాబట్టి కక్ష సాధింపులో భాగంగా మిమ్మల్ని వేశారని నేను అంటున్నాను. అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు నాకు యాదాటి సునీల్ యాదవ్ కుటుంబ నేపథ్యం కావాలి. మా నాన్న పేరు యాదాటి కృష్ణ యాదవ్ అన్న, తల్లి పేరు సావిత్రి, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కిరణ్ యాదవ్. పెళ్ళయింది నాకు. మా భార్య పేరు లక్ష్మి, ధనలక్ష్మి. నా తమ్ముడు కూడా మ్యారేజ్ అయింది, వాళ్ళ భార్య పేరు కావ్య. ఓకే, నీకు ఎంతమంది సంతానం? లేరన్నా. నేను ఇంకా లేదు. పెళ్ళి 6 years అయింది. లేదు, 4 years జైల్లోనే అయిపోయింది. ఇంకా 2 years ఎంక్వైరీ అయిపోయింది. ఇంకేముంటుంది? జీవితం అంతా జైలు జీవితం అయిపోయింది, ఎంక్వైరీ జీవితం అయిపోయింది, అన్నీ అయిపోయింది. కేసు వల్ల మొత్తం లైఫ్ స్పామ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇంకా 30 ఏళ్ళే కదా? ఏది 30 ఏళ్ళు అన్న? 4 సంవత్సరాలు ఎన్నికపోయినాయంటే 40 ఏళ్ళు ఎన్నికపోయినట్టే కదా, జైలు గోడల మధ్య, 4 గోడల మధ్య. నాన్న ఏం చేసేవారు? ఆయన ఫస్ట్ లిక్కర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు అనంతపురం జిల్లాలో. తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో ఉన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యాడు. బీసీల జిల్లా ఉపాధ్యక్షునిగా చేసిండు పార్టీ మొదలు. తర్వాత 2016లో పులివెందులు చేరడం జరిగింది. మేము ఎందుకు మీరు మొట్టమొదటి అనంతపురంలో ఉండేవారు, నువ్వు చదువుకుందంతా కూడా అనంతపురంలోనే అని అంటుంటారు కదా? అవును. అనంతపురంలో మీ నేపథ్యం అంతా ఉన్నప్పుడు పులివెందులకు ఎందుకు షిఫ్ట్ అయ్యారు మీరు? గవర్నమెంట్ వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, జగన్ సార్ నమ్ముకున్నాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము పులివెందులకి. ఇలాంటి ఉబిలో ఇరుక్కుంటామని అయితే తెలియదు. వాళ్ళ నమ్మిన దానికి దీంట్లో ఊళ్ళో ఇరుక్కుంటాము, మేమే ఇరుక్కుంటామనే విషయం నాకు తెలియదు. అసలు అనంతపురానికి మీకున్న సంబంధం ఏంటి? నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా. నేను పుట్టింది స్నేహలత హాస్పిటల్ అనంతపురం. నేను చదువుకుందంతా లక్ష్మీ స్కూలు, నారాయణ కాలేజు, వివేకానంద కాలేజు,
ఓకే. బాలాజీ ఎడ్యుకేషన్ సార్ డిగ్రీ కాలేజ్. మంచి స్కూల్స్ లో చదువుకున్నావు. అవునండి. మరి మంచి అలవాట్లు రావాలి కదా. మంచి అలవాట్లు ఉన్నాయి, లేవని ఎవరన్నారు? మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినట్టు ఎంతో కొంత నిప్పు లేదే పొగ రాదు కదా అంటారు కదా. నిప్పు పెట్టిన వాళ్ళని అడగాలి మీరు. నిప్పు లేని పొగలేదు. నిప్పు ఎవరు పెట్టింది ఎవరు? చలి కాచుకుంది ఎవరు? అది బెనిఫిషియరీ ఆఫ్ వాళ్ళని అడగాలి, బెనిఫిషియరీ వాళ్ళని అడగాలి. దీని వల్ల నిప్పు పెట్టిన వాళ్ళని ఎవరో అడగాలి మీరు. సరే, జైలుకి వెళ్ళాక పాపం నాన్నగారు చనిపోయారు కదా. అవును. అప్పుడు మీరు జైల్లో ఉన్నారు. అవును. ఏంటి పరిస్థితి అప్పుడు అసలు? చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఆయన క్యాన్సర్తో మధ్యలో ఇబ్బంది పడ్డాడు. క్యాన్సర్తోనే ఆయన చనిపోయింది. అంతకంటే ఎక్కువ ఈ రోత మీడియాలు, కొన్ని మీడియాలు ఉన్నాయి, వార్తాపత్రికలు, మా సొంత పత్రికలే కొన్ని లేని విధంగా ఉన్న విధంగా రాశారు. మీకు పేపర్ ఉందా? అంటే మా పేపర్ అంటే మా గవర్నమెంట్ పేపర్. ముందు మా పేపర్, నేను వైఎస్ఆర్సీపీ కదా ముందు. దానికి గవర్నమెంట్ ఏం పేపర్ ఉంది? సాక్షి పేపర్ ఉంది కదా. సాక్షి పేపర్ లేదా? సాక్షి పేపర్ మామూలు పబ్లిక్ పేపర్ కదా, అది గవర్నమెంట్ పేపరా? దాంట్లో నేను కొన్ని చెప్పినవన్నీ చెప్పలేనివన్నీ ఏందేదో రాశారు. ఆయన సాక్షి పేపర్ గవర్నమెంట్ పేపరా? అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే జగన్ గారి పేపరే కదా అది. అతనేం దాంట్లో డైరెక్టర్ కాదు, చైర్మన్ కాదు అంటుంటాడు. ఆయన భారతమ్మ గారు కూడా డైరెక్టర్ కూడా కాదు. అది భారతమ్మ గారికి ఇచ్చేశారంటారు కదా దాన్ని. జగన్ గారు రిజైన్ చేసేసి. అన్నా, మీరు తెలివిగా క్వశ్చన్లు అడుగుతున్నారు, నేను తెలివిగా సమాధానం చెప్పలేను. నేను అంత తెలివిపరుడు కాదు సునీల్. నేను అంత తెలివిపరుడు అయితే ఇంకేంటి అసలుకి. మరి భారతమ్మ మేడము, జగన్ సార్ గురించి నేను ఇక్కడ ఎత్తట్లేదు. సాక్షి పేపర్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఎవరైనా కానీ ఏ పిల్లని అడిగినా కూడా చెప్తుంది. నువ్వే అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ నువ్వే అన్నావు కదా, నేను అనలేదు. అది వైఎస్ఆర్సీపీ అంటే ఎవరన్నా? వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఎవరన్నా? సాక్షి పేపర్ ఎవరిదన్నా? లోగో ఎవరిదిందన్న? అక్కడ ఏ పెద్ద అయిందన్నా? మరి ఎవరిది అనుకోవాలి? ప్రభుత్వం పేపర్ అనుకోవాలా, ప్రతిపక్షం పేపర్ అనుకోవాలా? భారతమ్మ గారు కదా దానికి ఇప్పుడు చైర్మన్షిప్ ఉండేది. నాకు మేడం గురించి తెలియదన్న. నాది సాక్షి అంటే ప్రభుత్వం పేపర్ అని అనుకుంటాం, వైఎస్ఆర్సీపీ అంటే సాక్షి అంటాం అన్న. అంటే పేపర్ వేరు, అసలు మామూలుగా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు ఉంటుంది. ప్రభుత్వ పేపర్ అంటే పేపర్ వేరు, ప్రభుత్వం వేరు ఉంటుంది అనమాట. అట్లా తేడా ఉంటుంది. ప్రభుత్వం ఏమైనా నడుపుతాందా పేపరు? అంటే ఏ గవర్నమెంట్కి ఆ పేపర్ ఉంది కదా అన్న. సరే, ఎంతవరకు చదువుకున్నావు అనంతపురంలో? డిగ్రీ అయిపోయిందన్న. డిగ్రీలో ఏ గ్రూపు? బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి ఎక్కడైనా మంచి జాబ్ తెచ్చుకొని జాబ్ చేయకుండా పులివెందలకు వెళ్ళి ఎందుకు రాజకీయాల్లో తిరగాల్సి వచ్చింది? రాజకీయాలు అనేది నేను అనంతపురంలో ఉన్నప్పుడు కూడా తిరిగాను. రెడ్ క్రాస్ బ్లడ్ ఆర్గనైజేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా చేశాను. అది సర్వీస్ రండి, అది మంచి సర్వీస్. అది అవును. రాజకీయాలు అనేది సర్వీస్ కావచ్చు, దోపిడీ కావచ్చు, ఏదైనా వస్తుంది. చాలా పర్యాపదలు దానికి వస్తాయి. బ్లడ్ బ్యాంక్ అవి ఇవన్నీ కొంత సర్వీస్ రండి, వాలంటరీగా. అది సర్వీస్ మంచి కార్యక్రమమే. సరే, మంచి బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి ఏదైనా బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఎక్కడికైనా వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకోకుండా రాజకీయాలు అనుకుని ఈరోజు జీవితం బుగ్గిపాలైనట్టయిపోయింది కదా. తండ్రి రాజకీయాలు ఉన్నాడు, తండ్రి వారసత్వంగా నాకు రాజకీయాలు వస్తాయి. అంటే పెద్ద పెద్ద వారసత్వ రాజకీయాలు వస్తాయా మీకు? ఓకే ఓకే. వాళ్ళేనా రాజకీయస్తులు, రాజకీయ నేతలు? మరి కార్యకర్తలు ఎప్పుడు బాగుపడాలి మరి? అంటే రాజ్యాంగంలో రాసి పెట్టారా కార్యకర్త ఏం సాధించాడు రాజకీయాల్లో ఉండి? డబ్బు పోగొట్టాడు. మరి నువ్వు పోగొట్టాలని వచ్చావా? అన్ని ఆస్తులు ఉన్నాయి మీకు? పోగొట్టాడు అంటే సంపాదన అన్న. లిక్కర్ సేల్స్ గిజ్జుగుడు కానీ, బ్రాందీ షాపులు కానీ, పుట్టబడుతులు. పోగొట్టాడంటే అన్ని కోట్ల ఆస్తులు ఉండేనా మీకు? కోట్లు కాదన్న, 10,000 పోయినా కూడా 10 డబ్బులతోనే సమానం, 1,00,000 పోయినా కూడా డబ్బులతోనే సమానం. కోట్లు ఉంటేనే. రాజకీయాల్లోకి వెళ్ళి నా తండ్రి ఏదో ఒక చిన్న ఉద్యోగి, లిక్కర్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, నా తండ్రికి వచ్చే 10వ జీతం కూడా రాజకీయాల్లో తగలేస్తున్నాడు. ఈ రాజకీయాలు మాకు వద్దు అని నేర్చుకోవాల్సింది పోయి మరి నువ్వెందుకు రాజకీయాల్లోకి వెళ్ళావు? రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్న. రాజకీయాలు చూసి ఎందుకు ఇంట్రెస్ట్? నా తండ్రి రాజకీయ నాయకుడు. తండ్రి ఇలా సంపాదించాలి, సేల్స్ సంపాదించాలి, తెచ్చుకొని ఇక్కడ సేల్స్ కాదన్న. మా మధ్యలో ఫ్లాట్స్ బిజినెస్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం అదే కదా. మీరు లిక్కర్ అని ఎందుకు పట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. లిక్కర్ ఫ్యాక్టరీ కాదు మీకు ఉండేది, లిక్కర్ ఫ్యాక్టరీ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అవును, లిక్కర్ సేల్స్ ప్లాట్స్ బిజినెస్ ఎవరు చేసేవారు? మా తండ్రి ఒక ప్లాట్స్ బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే. సరే, మీ తండ్రి ప్లాట్స్ కష్టపడి ప్లాట్స్ బిజినెస్ చేసి లిక్కర్ దాంట్లో సేల్స్ వచ్చిన జీతాన్ని అంతా తీసుకుని రాజకీయాలు తగలేస్తున్నాడు. అదొకటే కాదు కదా, వచ్చిన ఆదాయం అంతా కూడా చేసుకున్నాడు కదా. సరే, వచ్చిన ఆదాయం అంతా రాజకీయాలను తగలేశాడు. ఓకే ఓకే. మరి నువ్వు కూడా తండ్రి తగలేసి నేను తగలేస్తే ఎలా? నేను ఉద్యోగం చేయాలా, మంచి స్థాయికి రావాలా అని ఎందుకు కోరుకోలేదు? ఉద్యోగం అనేది నేను చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు నారాజన్న. నేను ఉద్యోగం చేయాలని ఎప్పుడు అనుకున్నారా? నేను రౌడీ ఎంజాయ్ చేసినట్టు ఎక్కడ నిరూపించండి నా మీద. సునీల్ యాదవ్ అంటే పులివెందల డాన్. ఇప్పుడు అమ్మో, ఇప్పుడు గడ్డం పెంచుకుని బెదిరిస్తున్నాడు. అమ్మో, సునీల్ యాదవ్ చుట్టూ ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా 10-20 మంది వెంటబోతున్నారు. అసలుకి ఏంది అసలు మంది మార్బలాన్ని మెయింటైన్ చేస్తున్నాడు సునీల్ యాదవ్. వామ్మో, సునీల్ యాదవ్ అంటున్నారు. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా అన్నదమ్ములు అయితే వాళ్ళు మాది మన్బలంతో పోయినట్టే. ఎక్కడికైనా పోయినప్పుడు నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. ఇంత పెద్ద కేసులు ఇరుక్కొని నాకు బెదిరింపులు వచ్చినాయి లోపల ఉన్నప్పుడు, ఇవన్నీ నేను నా సేఫ్టీ నేను చూసుకోవాలి. నేను నమ్మి ఎక్కడే కానీ వాటర్ కూడా తాగను. మరి నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. వాటర్ తాగండి. తాగుతానన్నా, మళ్ళీ తాగుతాను కదా. నాది ఉందా, నా బండ్లో ఉన్నాయి కదా. బండ్లో ఈ వాటర్ కూడా తాగనా? తాగనన్నా ఎక్కడ. భయమా మీకు? భయమా?
నిజం తేలేంత వరకు భయం అంటే ఎట్లా? నా తండ్రిని పోగొట్టుకున్నాను ఈ మరి మా కేసు. స్టూడియోకి వచ్చి నీళ్ళు ఇచ్చినా కూడా భయపడుతున్నారంటే చాలా భయం భయపడుతున్నారు. భయం అని మీరు అంటున్నారు, భయం అని మీరు అంటున్నారు, నేను అనట్లేదు కదా. ఓకే నా సేఫ్టీ అని నేను అంటున్నా దాన్ని. మీరు భయంగా ఎట్లా తీసుకుంటారు దాన్ని? ఓకే అంటే మా స్టూడియోలో ఇచ్చే వాటర్ని కూడా వద్దు, నా కార్లో వాటర్ ఉన్నాయంటే అంటే ఇక్కడికి వచ్చినా కూడా అంత భయమా అనేసి. భయం కాదు, నేను బతకాలి. మరి ఎవరి కోసం బతక? నా ఫ్యామిలీ కోసం సరే బతకాలి బతకాలి బతకాలి. జైల్లో ఉన్నప్పుడు బెదిరింపులు వచ్చాయి, నాకు ప్రాణహాని ఉందని పదే పదే చెప్తున్నారు మీరు. ఎక్కడ చెప్పానన్నా? సోషల్ మీడియాలో కూడా SP గారికి చెప్పాను, సార్ చెప్పారు. ఎస్పీ గారికి చెప్పారు. ఎవరి వల్ల నీకు ప్రాణహాని ఉంది, వాళ్ళు ఎవరు అసలుకి? నువ్వు కాపాడతావా? నేను ఎవరు? ఖచ్చితంగా మీడియా సపోర్ట్ చేస్తాం. మీడియా సపోర్ట్ కాదు, నా గ్యారెంటీ ఇస్తావా? మరి నేను గ్యారంటీ వారంటీ నేను కంపెనీ కాదు, ఒక జర్నలిస్ట్ గా నీకు ప్రమాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా నా వల్ల అయినది నేను అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం, సార్ పలానా అతనికి ప్రాణాపాయం ఉందంటే కొద్దిగా రక్షించండి అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. నేను ఊరికే అది చెప్పుకుంటా ఎస్పీ గారి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తారు, నాకు అది చేస్తారంటే అంటే మొద్దు సీను కదా అప్పుడు హైప్ తెచ్చుకోవడానికి చెప్పాడు, బావ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి నేను చంపానని జైలు ఒక మీడియా ముందుకు వచ్చి ఎలా చెప్పాడు. మొద్దు సీను లాగా హైప్ తెచ్చుకోవడానికి సునీల్ యాదవ్ అని చెప్తాను. మొద్దు సీను మాదిరి సునీల్ యాదవ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంకో సీను వాళ్ళ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకున్నది నేను చెప్పాను, ఉందో లేదనేది మీరు వెరిఫై చేయండి. మీరు మీడియా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. మరి మీకు ఎవరి వల్ల ప్రాణహాని చెప్పండి. అది నాకు తెలుసు అన్న, నాకు తెలుసు. మీరు ఏం చేస్తారు అది తెలిస్తే అది బయటికి తెలుస్తుంది. వాళ్ళు నా మీద పగ పెంచుకుంటారు. అది నేను సిబిఐ ఎంక్వైరీ అయినా సిట్ ఎంక్వైరీ అయినా తెలిసిన విషయాలు పంచుకోవడం వల్లే ఈరోజు నేను ఇబ్బందుల్లో ఉన్నా. నేను అందరి మాదిరి నోరు మూసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసింటే నేను ఇబ్బందులు ఉండేవాడిని కాదు కదా. ఓకే, అది ప్రాణహాని అయితే ఖచ్చితంగా ఉందని గ్యారంటీ నేను చెప్తున్నా. అయిన రోజు తెలుస్తుంది. 10 మంది ఏమో వచ్చారు కదా వెహికల్స్ అంతా మీ అంట అన్న. ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో వాయిదాకు వచ్చారు కదా మీరు. నా బ్రదర్స్ నా బ్రదర్స్, మా బావగారు. ఎంతమంది బ్రదర్స్? ఇక్కడున్న టీం అన్న. అది నేను వచ్చింది పని పాటలేదా అంటే నా సేఫ్టీ చూసుకోవాలి కదా. వాళ్ళ చెల్లిని మొండ మోసుకుంటే, నేను చచ్చిపోతే మొండ మోసుకుంటే ఎవరు సమాధానం చెప్పుకోవాలి? అట్లాంటి మా బావ ఎవరు? నేను చచ్చిపోతే నా భార్య ముండ మూసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? మరి మటసాంగ ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండుకోకుండా రాజకీయాల్లో ఉద్యోగం ఇస్తావా అన్న? మరి ఎవరు నువ్వు ఉద్యోగం ఇస్తావు? ఇప్పుడు నీకే ఉద్యోగం ఇస్తామేమో. పెద్ద కేసులో ఉన్నావు, నాకు అంత ధైర్యం లేదండి. సునీల్ యాదవ్ ఇంకో కాదు, ఇప్పుడు సునీల్ యాదవ్ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నాడంట. ఉపాధి కల్పించే స్థాయి? నా ఇల్లు చూస్తే నువ్వు ఏం చెప్తావు? నేను ఒకరికి ఉపాధి ఇచ్చే స్థాయిలో, నేను ఒకరి దగ్గర ఉపాధి పోయి అడుకోవాల్సిన అవసరం. వెహికల్స్ వేసుకొని కనుక 10 మంది వెహికల్స్ ఎక్కడ వచ్చాయన్న? ఇప్పుడు బయట అంతా ఫుల్ గుంపు అంతా చాలా వచ్చేటప్పుడు చూసి అంతా బాగా అంటే బౌన్సర్స్ ఉన్నట్టున్నారు అందరూ. ఏం కాదన్న, వాళ్ళు నా మిత్రులు, నా స్నేహితులు, వాళ్ళు ఓకే మా బామ్మ రిలేటివ్స్ అంతే. వాళ్ళు అందరూ వచ్చారు అంతే. నన్ను సిటీ అవుట్స్కట్స్ దాటిస్తారు, నేను వెళ్ళిపోతాను అంతే. ఉద్యోగం ఇస్తాను లేదు పక్కన పెడదాము సునీల్ కాసేపు. ఓకే, బిఎస్ ఎలక్ట్రానిక్స్ చేసి మంచి ఉద్యోగం తెచ్చుకొని హ్యాపీగా లావిష్గా ఉండకుండా అనవసరంగా రాజకీయాలకు వచ్చి ఈ రొచ్చులో ఇరుక్కొని సరే ఆరోపణలు ఎదుర్కొంటున్నావు. రాజకీయాలు అంటే ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు ఇంకా లేదు కంప్లీట్ గానే ఈ రొచ్చులో ఇరుక్కొని నువ్వు ఇబ్బంది పడేది కాకోకుండా నీ కోసరము, నీ ప్రాణరక్షణ కోసము ఇంతమంది నీ వెనకాల తిరుక్కుంటా, కొడుకు జైలుకు పోతే ఆల్రెడీ జబ్బు పడ్డ నాన్న ఆ మనోవేదంతో మరింత ఎక్కువ బాధ పొంది ఎప్పుడో ఇంకొక 2-3 ఏళ్ళు బతకాల్సిన ఆయన 2023 సెప్టెంబర్ 9 అనుకుంటా నాన్న చనిపోయింది, సెప్టెంబర్ 7 అనుకుంటా నాన్న చనిపోయింది. ఆయన చనిపోవడము అనిపించలేదు. అది ఇది ఎంత అవసరమా నాకు, నా వయసు ఎంత, నేనెంత, మా నాన్న కష్టపడి చదివించాడు, మా నాన్న ప్లాట్లు అమ్మి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి తెచ్చిన ఆదాయం ఇంత నన్ను కష్టపడి చదివిస్తే నీ ఉద్యోగం తల్లిదండ్రులను సాకాల్సింది పోయి ఇదంతా నాకు ఎందుకు రాని అనిపించడం లేదు ఇప్పుడు మీకు. మరి మీరు అంటున్నారు కరెక్టే. మరి నా తండ్రి సావు కారణం ఏది? రోగమా? మనోవేదన అంటే మీరే అంటున్నారు కదా మనోవేదన అని. నువ్వు జైలుకి వెళ్ళావు కదా, జైలుకి ఎందుకు వెళ్ళావు? ఎవరు పంపించారు? పంపించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎవరు? నువ్వు ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నావు? నేను పోయి లీగల్ ఫైట్ చేయడం తప్ప అంటారా మీరు? నేను కోర్టు పోయి లీగల్ ఫైట్ చేయడం తప్ప? ఓకే రైట్, నేను ఒకటి చెప్తానా. తండ్రి చదివించాడు కదా, చదివించాడు, ఉద్యోగం చేసుకోండా. వివేకానంద రెడ్డి గారు చుట్టూ ఎందుకు తిరిగేవారు మీరు అప్పుడు? మీకు వివేకానంద రెడ్డి గారికి ఉన్న అంత సాన్నిహిత్యం ఏంటి అసలుకి? ఆయన చుట్టూ, ఆయన బెంగళూరు పోతే బెంగళూరుకి, ఆయన పులివెందులు పోతే పులివెందులకి, కడపకు పోతే కడపకి, ఆయన చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను తిరిగింది ఒకే ఒక్కసారి అన్న, బెంగళూరు వెళ్ళింది ఒకే ఒక్కసారి. వేరే పని మీద వాళ్ళ పని మీద వెళ్తుంటే నేను వెళ్ళాను సార్కు తోడుగా. అంటే నాకు రాజకీయ పిచ్చితో సార్తో తిరగడం జరిగింది బెంగళూరు. నేను సార్తో తిరిగిన ఊర్లు కూడా పేర్లతో సార్ నేను చెప్తాను. అనంతపురం, పట్రపల్లి, బత్తలపల్లి దగ్గర మా అమ్మమ్మలూరు పట్రపల్లికి వెళ్ళడం జరిగింది. రెండోది కదిరికి వెళ్ళడం జరిగింది. మూడోది మన అనంతపురికి రైతు దీక్ష, జగన్ సార్ రైతు దీక్ష చేసినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. రెండోది సివిఆర్ లాడ్జ్కి జరిగింది. అది నెక్స్ట్ అంతే, అక్కడికే జరిగింది. తాడిమిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్ వెహికల్లో వెళ్ళి. రికార్డ్ అయింది నువ్వు చెప్పినదంతా కూడా. నువ్వేమన్నావు అంటే నా ఇంటర్వ్యూలో,
నేను వివేకానంద రెడ్డి సార్తో వెళ్ళింది ఒకే ఒక్కసారి అన్నా అని అన్నావు, నువ్వే అన్నావు. ఒకే ఒక్కసారి ఒకే ఒకసారి వెళ్ళింది. బెంగళూరు అనే క్వశ్చన్ మీరు వేసినప్పుడు బెంగళూరు అంటే ఈ కేసులో క్వశ్చన్ మార్క్ ఇది. అన్నిటికీ వివేకానంద రెడ్డి గారి చుట్టూ ఎందుకు తిరిగేవారు అన్నప్పుడు నేను ఒక్కసారైనా వెళ్ళింది అన్నావు కదా, ఇన్ని ఊర్లు చెప్పారు. మీరు ఒకటి గుర్తించుకోండి నాగరాజ్ అన్న, గట్టిగా మీరు అడిగిన క్వశ్చన్ కు నాకు కరెక్ట్ సమాధానం మీకు ఇచ్చాను నేను. మీరు బెంగళూరు అన్నది క్వశ్చన్ మార్క్ నా కేసులో. మీరు ఎంత ఇరికిచ్చాలన్నా కూడా నేను ఏ టెస్ట్ కైనా రెడీ, ఈ మీడియా ముందే కాదు ఏ టెస్ట్ కైనా రెడీ. మీరు క్వశ్చన్ మార్క్ వేసినంత మాత్రం నేను జంకను పెట్టను, నా దగ్గర ఫెయిత్ ఉంది, నేను ఒప్పుకుంటాను. సునీల్ గ్రూప్ వివేకానంద సార్ బెంగళూరుకి వెళ్ళి రంగురాళ్ళ విషయంలో గొడవ జరిగింది అంటారు కదా. ఏ రంగురాలన్నా? మరి రంగురాలు ఎక్కడ పోయినాయి? రంగురాలు లేవని సిబిఐ దర్యాప్తు సంస్థ చెప్పింది కదా. ఓకే, దర్యాప్తు సంస్థ కోర్టులో చెప్పింది కదా. మళ్ళీ రంగురాలని మీరెట్లా తెస్తున్నారు బయటికి? అది బయట ప్రచారం అదే జరుగుతుంది. బయట మోరుగుతుంటారన్న అవన్నీ పట్టించుకొని మీరు నన్ను ఎట్లా ఏ విధంగా అడుగుతారు? మీరు నన్ను అంటే మామూలుగా అడుగుతున్నాను, ఏ విధంగా అడుగుతుంటే మామూలుగా అడుగుతున్నాను. మీరు మామూలుగానే అడుగుతారా? మీరు తెలివిగా అడుగుతారు అంతే. నాకు తెలియదా మీ గురించి? నేను అంత తెలివిపరుని కాదు సునీల్. మీరు తెలివిపరులో కాదనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్తాయన్న. ఓకే సరే బా, అనంతపురంలో చదువుకొని పులివెందలకు కేవలం రాజకీయాల కోసం వెళ్ళారు. అవును, రాజకీయాల కోసం కాదన్న. నాకున్న 5 ఎకరాల భూమిలో ఇరోనియం పోతుంది, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి మాకు. ఆ ఉద్యోగాలు అనుకొని పోయినాము, ఆడికెళ్తే ఈ పొలిటికల్ ఫీల్డ్ తగిలింది, అదే జరిగింది అంతే. రాజకీయ పిచ్చి పట్టింది అంతే. అనంతపురంలో కాపురం ఉంటే ముందు నుంచి అనంతపురంలో పుట్టి పెరిగిన మీకు పులివెందల్లో ల్యాండ్ ఎట్లా వచ్చింది? ఎవరి తరపున వచ్చింది? నా తండ్రిది పులివెందుల పక్కన మోటునుతలపల్లి గ్రామం. నా సొంతూరు. మా జేజమ్మ రాయిచ్చింది మా నాన్నకు, నా తల్లికి, మా అమ్మకు 5 ఎకరాలు రాయిచ్చింది చనిపోయే ముందర. ఆ 5 ఎకరాల భూమిలో యురేనియం పోతుంది. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, కన్నంపల్లి యురేనియం భూములు అంటారు. రాజశేఖర రెడ్డి సార్ 2వ సారి సీఎం అయినప్పుడు సంతకం పెట్టాలని చూస్తే ఆ టైంలో పెట్టలేదు సార్. తర్వాత జగన్ సార్ ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, పెడతారనుకుంటే అప్పుడు పెట్టలేదు. జగన్ గారి ప్రభుత్వం వస్తుంది అంటే ఇప్పుడు పెట్టలేదు. మరి ఈసారి ఏమైనా పెడతారేమో తెలియదు. ఎకరాకు 3 ఉద్యోగాలు వస్తాయని విన్నానన్న అంతే. అసలు 2019 మార్చి 15 అసలు ఏం జరిగింది ఆ రోజు? ఒక్కసారిగా అందరూ పొద్దున్న లేచి జరిగి టీవీలో స్క్రోలింగ్, వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మృతి. గుండెపోటు కాదు, ఏమీ కాదన్న, మర్డర్ జరిగింది. గుండెపోటు అని ఏ విధంగా అంటారు? నేను అనలేదు, స్క్రోలింగ్ వచ్చింది టీవీలలో. ఏ టీవీలో వచ్చింది? సాక్షిలో వచ్చింది, వాళ్ళని అడగండి పోయి. అందరికీ వచ్చింది, వాళ్ళని అడగండి పోయి. ఏం జరిగింది? మీరు ఆ కేసులో ఉన్నారు కదా, ఇప్పుడు A2గా ఉన్నారు కదా. నాకు కూడా వేరే తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి విషయం తెలుసా, ఏమైంది? వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని. అయ్యో ఎలా చనిపోయారు అంటే గుండెపోటు అంట అన్నారు. టీవీలో వస్తాను చూడంటే సాక్షిని ఏదో పెడితే వస్తాను, స్క్రోలింగ్ వస్తుంది. ఒక టీవీ ఏదో ఒక టీవీలో స్క్రోలింగ్ వస్తానింది, చూసినాను అయ్యో అనుకొని. ఇంక అందరూ అవును పాపం అనుకున్నారు. కానీ అది అలా గంటలు గడిచే కొద్దిగా కాదు, మర్డర్ అంట, అతి పాశవికంగా చంపారంట. చంపారన్న. అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పండి. సార్ది మర్డరే అన్న, మీరే అంటున్నారు కదా మర్డర్ అని. నేను కూడా చెప్తున్నా మర్డర్ అని ఏం చెప్పలేదండి. తర్వాత ఇలా వచ్చింది అంటున్నా. ఫస్ట్ టైం స్క్రోలింగ్ గుండె స్క్రోల్ వచ్చినట్టు ఏ ఛానల్ అన్నా అంటున్నా నేను. ఏదో నాకు అయితే గుర్తులేదు సరిగ్గా. అది కనుక్కోండి. లేదు కనుక్కోండి ఏమో. స్క్రోలింగ్ అయితే టీవీ ఛానల్ వచ్చింది సునీల్. ఫస్ట్ స్క్రోల్ అయిన ఛానల్ మీరు అడగండి అన్న, ఏ ఛానల్లో స్క్రోల్ అయిందనేది మీరు కనుక్కోండి. ఎలా చెప్తున్నావు? మర్డర్ అంటే అంత మీరే అంటున్నారు పాశవికంగా, ఏదో తెలుగులో అచ్చమైన తెలుగు భాషలో పాశవికంగా హత్య చేశారని వినిపించింది అన్నాను అంతే. ఆ బాడీ సార్ బాడీ చూస్తే ఎవరికైనా తెలియదా అన్న? మరి ఓకే, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? నేను నా ఇంట్లో ఉన్నానన్న. సునీల్ యాదవ్ ఏదో తెల్లవారుజామున అట్లా వెళ్ళాడు. సీసీ సార్ ఇంటికి నా ఇంటికి 500 మీటర్లే అన్న డిస్టెన్స్. గూగుల్ టేక్అవుట్ అనేది లొకేషన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ చూపేది. కానీ మీరు వెళ్ళినట్టు చూపించేది 3 గంటలకేమో. మీరు కొద్దిగా వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర నుంచి మీరు ఇంటికి వెళ్ళారని తెల్లవారుజామున ఏదో. అది నాది కాదన్న వీడియో ఫుటేజ్ మీరు అడిగేది, నాది కాదు, అది వేరే వాళ్ళది. ఓకే. అసలు ఏం జరిగింది? మర్డర్ అంటున్నారు కదా. వివేకానంద రెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? చంపిన వాళ్ళు ఎవరే ఉండొచ్చు? అయితే మిమ్మల్ని ఎందుకు ఇరికించాల్సి వచ్చింది? సార్ చనిపోతే ఎవడైతే ఉపయోగపడ్డాడో మీరు బెనిఫిషియరీ ఆఫ్ మర్డర్ మీరు అడగాలి. పడ్డాడో నాకేం తెలుసు? ఓకే. అంటే వాళ్ళకి ఈ విషయాలు కోర్టు విచారణ ఉంది కాబట్టి నేనేం చెప్పట్లేదన్నా. అలా చెప్పే ఈ రోజు నేను ఏమీ లేని అనాథ లెక్క ఎన్ని రోజులు సేవ చేసి, నా తండ్రి పార్టీకి సేవ చేసి, ఇంకోరు సేవలు చేసి, నా కుటుంబం అంతా సేవ చేసి, ఈ రోజు పులివెందుల మండలంలో ఒక అనాథ లెక్క ఒక అద్దెంట్లో నేనున్నా. మీరు అది కూడా లేకుండా చేసేటట్టు ఉన్నారు మీరు ఈ క్వశ్చన్లతో నన్ను. ఎందుకంటే కోర్టు విచారణలో ఉందన్న, నేను ఏమని మాట్లాడాలి ఇవన్నీ? ఎందుకంటే నన్ను ఇప్పుడు ఏమీ లేనప్పుడు నేను అరెస్ట్ అయ్యాను, నా కుటుంబం రోడ్డుకి వచ్చి మా ప్రెస్ వాళ్ళతో నోరు ఇప్పడం కరెక్టా కాదా? తన బాధను వెలబోసుకున్నారు, కరెక్టా కాదు? అది వెలబోసుకోవడం తప్ప అంటారు మీరు? మీ దృష్టిలో తప్పేం కాదు, బాధను చెప్పుకోవాలి. మరి ఎవరి కుటుంబాలు రాలే? మరి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు. నా తమ్ముడు అయితేనేమి, నా తల్లి అయితేనేమి, నా భార్య అయితేనేమి, మొత్తం నా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి వెళ్ళబోసుకుంది, మ్యాటర్ అంతా చెప్పింది. తెలిసిన విషయాలు చెప్పడం తప్ప.
రే వాళ్ళ విషయాలు ఇలా చెప్తున్నారు, వాళ్ళు మనకు శత్రు లెక్క చూసి ఈరోజు అనాథ లెక్క చేసింటున్నారు. ఓకే. ఎక్కడ పులివెందుల మండలంలో నేను ఎక్కడికి వెళ్ళానన్న. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అప్పుడు వివేకానంద రెడ్డి అని ఒక కామెంట్ చేశారు వైసీపీ. ఏమన్నా సునీల్ యాదవ్ కుటుంబాన్ని వివేకానంద రెడ్డి గారు చాలా వేధించారు, అందుకే ఆ హత్య జరిగింది, వాళ్ళే చంపారని ఆ రోజు వైసీపీ వాళ్ళు కామెంట్ చేశారు. నా వైసీపీ వాళ్ళు చేశారా, ఏ పార్టీ వాళ్ళు చేశారా పక్కన పెడితే, వివేకానంద రెడ్డి సార్ అనేటువంటి అతను మంచివాడు, దేవుడు మా దృష్టిలో, నా దృష్టిలో ఇప్పటికీ. ఆ కేసులో నేను ఇంత నరకం అనుభవించకపోయినా సార్ దేవుడే నాకు. సార్ వాళ్ళ కుటుంబంని వేధించాల్సిన అవసరం సార్కు లేదు. సార్ వాళ్ళ క్యాడర్ ఏంది, మా క్యాడర్ ఏంది, సార్ వాళ్ళ క్యాడర్ ఏంటి మీరే చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ముఖ్యమంత్రి బాబాయ్, ఒక మాజీ మంత్రి, అటువంటి ప్లేస్లో ఉన్న అతను మమ్మల్ని వేధించాల్సిన అవసరం ఏముంది సార్కు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. వేధించాడు అనే మాట వైసీపీ వాళ్ళు ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు? కొన్ని కారు కుక్కలు, పిచ్చి కుక్కలు సోషల్ మీడియాలో చేసిన దాని గురించి మీరు అడుగుతున్నారు. వాళ్ళని అడగాలి మరి. అందుకే అన్న నరకం అనిపిస్తున్నారు ఇప్పుడు కొంతమంది వ్యక్తులు. ఎవడైతే ఇట్లా ఆరోపణలు చేశారో అన్యాయంగా, ఇప్పుడు అనుభవిస్తున్నారు. అన్యాయంగా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులనే నేను మాట్లాడుతున్నా ఇక్కడ. సునీల్ యాదవ్ కూడా దస్తగిరి బాటలో పయనించబోతున్నాడు, అంటే అప్రూవర్గా మారబోతున్నాడు అన్న ప్రచారం బయట జరుగుతుంది. దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్ అన్న. దస్తగిరి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన కోర్టు పరిధిలో ఉన్నాడు. నాకు కొన్ని కోర్టు షరతులు పెట్టింది, దాన్ని ఉల్లంఘించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఈసారి వెళ్తే నాకు దిక్కు లేదు, తెచ్చే దిక్కు లేదు. నా కుటుంబం చాలా ఇబ్బందులు పడి నన్ను బయటికి తేవడం జరిగింది. బాగా చదువుకున్నావు, డిగ్రీ చదువుకున్నావు, చిన్న కుటుంబము, చింతలేని కుటుంబంగా సాగిపోతుంది. చింతలేని కుటుంబం కాదు, ఇప్పుడు చింత ఉన్న కుటుంబమే. ఇప్పుడు మరి అంత చింత ఉండే కుటుంబము, అంత ఇబ్బందిగా ఉండే కుటుంబంలో తండ్రి చనిపోయి ఉన్న పెద్ద కుమారుడు జైలుకి పోతే ఆ కుటుంబము జీవనం ఎలా గడిచిందంటారు? నా తమ్ముడు ఏపీఎండిసిలో పులివెందుల రీచ్లో ఇసుక రీచ్లో జాబ్ చేయడం జరిగిందన్న. ఆ జాబ్ కూడా తీసేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ జాబ్ కూడా తీసేస్తే మరి ఇల్లు ఎలా జరిగింది? నా మరదలు ఉన్నారు కదా, నా తమ్ముడు భార్య, మీకు పేపర్స్ కూడా ఇస్తా, లోన్ పెట్టిన పేపర్స్ కూడా ఇస్తాను. గోల్డ్ మొత్తం 30, 20, 25 నుండి 30 వరకు వచ్చింది. ఆ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేశారు నా బ్రదర్కి, తమిళనాడు అమ్మాయిది. ఆ అమ్మాయి గోల్డ్ పెట్టడం, వాళ్ళు అక్కడ నుండి వాళ్ళ ఫ్యామిలీ నుండి ఆర్థిక సాయం అందించడం, ఇలా జరిగాయి నా ఫ్యామిలీకి. మీరేమో పులివెందుల, అనంతపూర్లో చదువుకొని పులివెందుల పోయినారు. అవును. పులివెందుల పిల్లోడికి తమిళనాడు అమ్మాయికి ఎలా లింక్ కుదిరింది? మా తండ్రికి క్యాన్సర్ బాగాలేదన్న, ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్తో రోగంతో ఇబ్బంది పడ్డాడు. తిరుపతి హాస్పిటల్, శ్రీకర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ మా మరదలు వాళ్ళ పెదనాన్నకు కూడా బాగాలేదు. అక్కడ వీళ్ళ ఇద్దరికి అటాచ్మెంట్ అయింది. ఓకే. అవును. ఓకే. అక్కడ మొదలైంది అన్న వీళ్ళది. సాంబార్ ఇడ్లీలాగా హ్యాపీగా. ఏడా హ్యాపీ అన్న. నేను ఇప్పుడు ఎక్కడ హ్యాపీ ఉంది, పెళ్ళైనప్పుడు అంటే అన్ని ఇబ్బందులే కదా వాడికి, మా వాడికి, మా మరదలకి, అందరికి ఇబ్బంది. ఇప్పుడు కుదట పడుతుంది. నాకు కొడుకు పుట్టాడు నా తమ్ముడికి. మా డాడీ చనిపోయిన నెలకే పుట్టాడు. మా డాడీని వాడిలో చూసుకుంటాం. ఓకే. మీ తండ్రిని తమ్ముడు కొడుకులో చూసుకుంటున్నాం. అసలు పెళ్ళయింది నీకు, జైలుకి వెళ్ళిపోయావు, మంచి చదువు చదువుకొని బాగున్నావు, జైలుకి వెళ్ళిపోయి ఎలా ఉండింది అసలు జైల్లో? అసలుకి నీకు 4 ఏళ్ళు అన్న జైలుకు పంపించింది ఒక ఎత్తు అయితే, జైలుకు వాళ్ళ పని వాళ్ళు చేశారు. దర్యాప్తు సంస్థని ఇక్కడ నేను ఎక్కడ తప్పులు పట్టట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. నన్ను లోపల కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉన్నారు. చాలా నరకం అనిపించా, డబ్బు లేక ఇబ్బంది పడ్డా, కనీసం పీపీసీకి లేని దానికి కూడా ఇబ్బంది పడ్డా. కడప జైలు అయితేనేమి, చెంచలవాడ జైలు అయితేనేమి చాలా ఇబ్బందులు పడ్డా. కొంతమంది వ్యక్తులు నాకు పరిచయస్తులు అమౌంట్లు పంపేయడం, నా మంచి కోరే వ్యక్తులు, బాబాయ్ అలాంటి వాళ్ళు. ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. వివేకానంద రెడ్డి గారు సునీల్ యాదవ్ గారి తల్లిపై బెంగళూరులో కొన్ని ఆస్తులను పెట్టారు. ఆస్తులు పెట్టారా? నా తల్లి పేరుతో షేర్స్ పెట్టారు అన్న ఆరోపణలు. నా తల్లి గారి పేరుతో పెట్టాల్సిన అవసరం వివేకానంద రెడ్డి గారికి ఏం అవసరం వచ్చింది? సునీల్ అంత నమ్మిన బంటు వివేకానంద రెడ్డి గారికి. సునీల్ యాదవ్ పేరుతో వివేకానంద రెడ్డి గారి ఆస్తులు ఉన్నా, లేదా వేరే వాళ్ళ పేర్లతో నా కుటుంబ సభ్యుల్లో ఈ వైఎస్ కుటుంబీకుల వాళ్ళ ఆస్తులు మా పేర్లతో ఉన్నా మీకు రాయిస్తామన్నా. మీకే రాయిస్తా తీసేయాలా? ఏమే ఈ పాయింట్ పెట్టుకో అన్న, తప్పే ఉంది. పర్వాలేదు కదా? పర్వాలేదు, మా పేర్లతో లేవు. ఓకే. ఉంటే మీకే రాయిస్తాము. నాకొద్దండి, కావాలంటే నాకొద్దండి. మీరు అంత పెద్ద గిఫ్ట్ నాకు అవసరం. సార్ పేరు, సార్ ఆస్తులు ఉన్న వాళ్ళని అడగాలి మీరు ఈ క్వశ్చన్. ఎవడైతే అడిగాడో సునీల్ యాదవ్ కు వివేకానంద రెడ్డి సార్ ద్వారా ₹1 లాభం కూడా లేదు. అయితే సార్ పేరు చెప్పుకొని నాకైతే మంచి జరిగింది, ఉన్న వాస్తవం. సార్ ఫేమ్ నా మీద ఉంది, అంతో ఇంతో. ఇప్పుడు కాదు, అప్పుడు. సార్ ఫేమా అంటే వివేకానంద రెడ్డి దగ్గర పనిచేసినటువంటి సునీల్ యాదవ్ని పెళ్లి చేసుకుంది ధనలక్ష్మి, నా భార్య పేరు. సార్ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు ఆ పిల్లని ఇచ్చారు. ఎవరు? సార్ చనిపోయినాక నా పెళ్ళైంది. లవ్ మ్యారేజ్ ఇది? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళ నాన్న ఏం చేసేవారు వివేకానంద రెడ్డి గారి దగ్గర? వాళ్ళ నాన్న ఏం చేయడు, ఏం చేయరు, ఎవరు ఏం చేయరు. సార్ చనిపోయినాక, సార్ చనిపోయింది మార్చిలో, నా పెళ్ళైంది June 21 అన్న.
ఓకే, అంటే అప్పటికే ఆ కేసులో మీరు ఉన్నారని తెలిసిందే? కేసులో లేను కదా, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. అప్పటి డిఎస్పీ గారి దగ్గర ఎంక్వైరీ చేసుకున్నారు. మా భార్య అటువంటి వాళ్ళు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కీలక. ఇప్పుడు ఏటుగా ఉన్నారు కదా మీరు? అవును. పెళ్ళి అప్పటికి ఇంకా లేదు, 2019 లేదు, 20 లేదు, 21 వచ్చింది నా పైన ఏటు. ఓకే ఓకే. నేను క్లీన్ చిట్తో వచ్చిన, సిట్ టీంలో క్లీన్ చిట్తో వచ్చిన, థర్డ్ సిట్లో క్లీన్ చిట్తో వచ్చిన. అప్పట్లో 2 ఎస్పీ గారు మా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, నాకు కొంతమంది వ్యక్తులకు. అప్పుడు లేని కేసు ఇప్పుడు వచ్చింది నా పైన. మరి ఏం చేయమంటారు మీరు? అంటే వచ్చిన తర్వాత పిల్లనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్త మామ కావచ్చు, మీ భార్య బాధపడలేదా? నేను పెళ్లి చేసుకునేటప్పటికి నా మీద కేసు అనే అభియోగం కూడా లేదు. జస్ట్ అనుమానితుల్ని 25 రోజులు నన్ను ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి కొట్టడం కూడా జరిగింది. నేను అదే మాత్రమే ఉంది, అంతే, వేరేది ఏమీ లేవు. కొట్టడం కూడా చేశారు మిమ్మల్ని? ఫొటోస్ కూడా ఇస్తాను, ఇబ్బంది ఏముంది? ఆ రోజు బయటకు వచ్చినందుకే కదా ఇప్పుడు ఈ ఇబ్బందులు పడ్డది. మేము అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, అన్ని ప్రయోగించారన్న, ఇది అదే అని లేకుండా నేను అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. ఆ బిల్లు కూడా ఇమ్మంటే ఇస్తాను మీకు, మీ ఛానల్కి ఇమ్మంటే ఇస్తా. బిల్లులన్నీ కోర్టుకు సబ్మిట్ చేయండి. కోర్టుకు ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను. కేసు విచారణ జరిగే టైంలో ఎవరు ఏందనేది మేము నిరూపించుకోవాలి కదా. ఓకే, అది కోర్టు పైన అపారమైన నమ్మకం ఉంది నాకు, మీరు చెప్పినట్టు. కోర్టులను ఎవరైనా గౌరవించాలా? కంపల్సరీగా. నేనైనా వ్యవస్థ అనేది మనం కోర్టులను ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కోర్టులను గౌరవించాలి. గౌరవించకపోతే ఎవరైనా శిక్షార్హులు అవుతారు మనకు. ఓకే, మరి ఇంత జరిగింది జైలులో ఎలా మీరు అనుభవించిన అతి భయంకరమైన బాధ ఎలా ఉంది అసలు? నేనున్నది 39 నెలలు నేనున్నది. ఎక్కడ జైల్లో, చెంచలగూడ జైలు అయితేనేమి, కడప జైలు అయితేనేమి, మొత్తం అన్ని జైలు కలిపి 39 నెలలు. ఏ జైలు? చెంచలగూడ, కడప, అంతే, ఆ రెండే. నా జీవితంలో మొట్టమొదటి కేసు ఇదే, అనవసరంగా ఇరుక్కపోయిన కేసు ఇదే, లాస్ట్ కేసు ఇదే అని నేను అనుకుంటాను. ఎలా ఉంది అసలు చెంచలగూడ జైల్లో జీవితం? కడప జైల్లో ఉన్నంతసేపు పీస్ఫుల్ గా జరిగిందన్న. ఓకే, ఈ రోజు వెళ్తాం, ఎందుకంటే నాకు కడపకు పులివెందులకు 70 కిలోమీటర్లు మాత్రమే, వెళ్తుంటాం వస్తుంటాం. అక్కడికి ఎక్కడికి మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నన్ను విజిట్ చేయడం, అది ఇది ఇంటర్వ్యూలు ములాఖత్ వెళ్ళడం జరుగుతుంది. ఈ చెంచలగూడ జైలుకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అసలే నరకం ఏంది అనుభవించామన్నా మేము. ఏమి అసలు అక్కడ ప్రశాంతంగా ఉండడం ఏంటి? ప్రశాంతంగా అంటే కుటుంబాన్ని చూస్తే ప్రశాంతంగా ఎవరికైనా కలుగుతుంది. నా తండ్రి వారానికి 2 సార్లు ములాఖత్, నా తల్లికి వారానికి 2 సార్లు ములాఖత్, నా ఫ్యామిలీతో ములాఖత్ వచ్చి నాతో మాట్లాడిపోతుంటే మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు ఏమో ఇక్కడ 460 కిలోమీటర్లు తెచ్చి మమ్మల్ని జైల్లో వేస్తే మేమేమో, నా ఫ్యామిలీ రావడానికి ఎలా వస్తుంది? దానికి ఆర్థిక వనరులు ఎవరిస్తారు? ఉన్నప్పుడు వచ్చి చూసిపోయేవాళ్ళు, 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చిపోయేవాళ్ళు, కాస్త కీస్తో అమౌంట్ వేసేవాళ్ళు. అది చాలా దౌర్భాగ్య స్థితి గడిపానన్న. జైలు జీవితం అయితే చాలా దౌర్భాగ్య స్థితి. జైలు జీవితాన్ని నేర్పింది నిజంగానే. కడప జైలు అయితే ఫస్ట్ మొదటగా నేను కడప జైలు చెప్పాలి. అక్కడైతే అన్నము దొడ్డు బియ్యం అంటారు, స్టోర్ బియ్యం అంటారు మన సైడ్. ఈ సైడ్ దొడ్డు బియ్యం అంటారు అంటారు మనం తెలంగాణలో. పురుగులు వచ్చేటివి, రసంలో పురుగులు వచ్చేటివి, పప్పులో పురుగులు వచ్చేటివి. అప్పుడు అధికారులు పట్టించుకునేవాళ్ళు కాదు. తర్వాత 6 నెలల తర్వాత ఒక మంచి సూపరింటెండెంట్ వచ్చారు. దానికి అంటుంటారులే కాటాకూడు లోటచారు అనేసి. లోటలో చారు వేయడము, కాటాకూడు అంటే కొలత పెట్టుకోవడం, కాటాకూడు లోటచారు అనేది ఎక్కడో చదివాను నేను. పడుకుంటే జర్రులు వచ్చేటివి, పురుగులు ఏదేదో వచ్చేటివి, ఈగలు, చాలా దౌర్భాగ్య స్థితి అన్న. ఎవడైనా బలిసిన వాళ్ళు వస్తే అదొక స్టైల్ ఉంటుంది. కొద్ది మందికి అది కూడా, అది ఎక్కడి నుండి వస్తారో ఎలా వస్తారో తెలియదు. వాళ్ళకేమో పరుపులు, మంచాలు అట్లా వస్తాయి. మామూలుగా అయితే జైల్లో డర్రీ, వైట్ బెడ్షీట్, ఒక పిల్లో ఇస్తారు కడప జైల్లో. ఇక్కడైతే అది కూడా లేదు, తెలంగాణ జైల్లో పిల్లో ఇవ్వరు. ఒక వైట్ బెడ్షీట్, డర్రీ ఇస్తారు. నల్లది ఇస్తారు. ఎన్ని నెలలు కడప జైల్లో ఉన్నావు? అక్కడ నేను 18 నెలలు ఉన్నా అన్న. కడప జైల్లో 18 నెలలు ఉన్నా, మిగతాదంతా ఇక్కడ గడిపాను. ఇక్కడ ఎలా ఉంది జీవితం? ఇక్కడ జైలు మొత్తం ఫ్యామిలీ అంటే ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలనేది జైలు ఇక్కడ ఈ చెంచలగూడ నేర్పుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఇబ్బందులు పెడతారు ఖచ్చితంగా. నేనున్న బ్యారెక్ ఏం బ్యారెక్ అంటే సైకో బ్యారెక్. నేనున్న బ్యారెక్ ఇక్కడ కావేరీ బ్యారెక్ అంటారు. అక్కడ సైకోలు ఉంటారు, అంటే రెగ్యులర్ హ్యాబిచువల్స్. ఈ రోజు పోతే రేపు సాయంత్రానికి వస్తాడు, మన్నాడు వస్తాడు. బ్లేడ్లతో కోసుకునేది, పాయికాన్ మీద జల్లుకుండేది, బాత్రూమ్ గ్లాసుల్లో పట్టి మీద జల్లుకుండేది. ఏ క్షణం వచ్చి మమ్మల్ని ఎవరు బ్లేడ్తో కోపిస్తారనే అనుక్షణంతో చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఎందుకు అంత భయంకరంగా ఉంటారు జైలు? కావేరీ బ్లాక్ మీరు చదివారు కదా, ఈ మధ్య కూడా ఒకటి అటాక్ జరిగింది లోపల. మరి జైలు సిబ్బంది అంతా ఏం చేస్తుంటారు? ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 60 మంది ఖైదీలు ఉంటారు. 60 మందిని కంట్రోల్ చేసే ఒక జవాన్ ఏమని కంట్రోల్ చేయగలుగుతాడు? ఒక్కొక్క బ్లాక్ 60 మంది ఉంటే 60 మంది ఖైదీలు, అందులో హ్యాబిచువల్ అంటే మినిమం 2-3 వేయాలి డ్యూటీ అక్కడ. దీన్ని నేను చెప్పడం వల్ల ఏమైనా తప్పు అవుతుందేమో జనాలకు, ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారేమో. ఆ జవాన్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు? వాళ్ళ తప్పేముంది? లోపల చేతివాటాలు ఉంటాయేమన్నా? చేతివాటాలు జరగకుండా ఎక్కడ లేదు చేతివాటం అనేది. అంటే ములాఖతులకు రావడం కానీ బయట అదేమో నా వరకు లేదని అనుకోవాలి. ఎందుకంటే మేము అన్ని ఓపెన్ టాక్గా సూపరింటెండెంట్ గారికి లేదంటే డిఎస్ గారికి అందరికీ తెలియజేస్తాం. మమ్మల్ని ఎవరు డబ్బులు అడిగినా కూడా మేము తెలియజేసేవాళ్ళం. నేను కానీ, నా కేసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తెలియజేసేవాళ్ళం. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా?
అడిగింటారు, అడగలేదని ఎవరు అంటారు? కింద వాళ్ళు అడిగింటారు, అడగలేదని వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు. ఓకే. అయ్యా నేను రిలీజ్ అయ్యింది 5:30కి రిలీజ్ అయితే నైట్ 8:30కు రిలీజ్ చేస్తారు కొంతమంది. అదే సునీల్ యాదవ్ అప్పట్లో డబ్బులు ఇచ్చినంటే నా బతుకే బాలేక రోడ్డు మీద పడి నేను ఉంటే లక్షలు నేను ఎక్కడ తెచ్చేయాలి కొంతమందికి? జైలర్ల అధికారులకు, జైలర్లు అందరూ కాదు ఇక్కడ, ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అరే నేను కూర్చొని చంపితే నీకు ఎవడు దిక్కు వస్తాడని కూడా అన్నారు. మరి ఆ మాట అనిపించిన వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. వివేకానంద రెడ్డి గారి మరణంతో అత్యధికంగా లాభపడిన వారు ఎవరు తెలుసా? ఉంటారు కదా, ఎవరెవరు ఉంటారు కదా. ఓకే. వాళ్ళు నేను చెప్పడం ఎందుకు, అది నేను చెప్తున్నా కదా, నా ప్రతిదీ కోర్టు విచారణతో ముడిపడింది కాబట్టి నేను ఎక్కడే కానీ నాకు పెట్టిన కండిషన్స్ ఉల్లంఘించట్లేదు. మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సునీల్ యాదవ్ ఎక్కడున్నారు? నా ఇంట్లో ఉన్నా. 6:30కు నేను సార్ ఇంటి దగ్గర పోయినా. నేను నా కో-ఎక్యూజ్డ్ ఉన్నాడు కదా, నా మిత్రుడు ఉమాశంకర్ రెడ్డి అని, అతను. ఉమాశంకర్ రెడ్డి మీ మిత్రుడు? కంపల్సరీగా నా మిత్రుడే కాదని ఎవరున్నారు? ఏజ్ ఉంటుంది ఆయనకు 37 ఉంటుంది ఇప్పుడు. మీకు 30 ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా మంచి, అంటే ఆయన డైరీ ఉంది, మా మిల్క్ డైరీ ఉంది, అక్కడికి పోతా ఇట్లా పరిచయం, వాళ్ళ అన్న వాళ్ళు మంచి కుటుంబం, అట్లా మిత్రుడని నేను చెప్తాను. ఓకే. అన్యాయం ఇరుక్కుంది మేమే కదా. అంటే ఇప్పుడు పొద్దున 6:30కి మీరు పోయేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. సార్ ముందే చనిపోయారేమో, మాకు తెలిసినది 6 గంటలకు, నాకు తెలిసినది 6:20కి. 6:20కు 6:30కు ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తుకు లేదు. ఈ కేసులో ఉదయ్ అనే అతను కూడా ఉన్నాడు. అవును. ఉదయ్ వాళ్ళ అమ్మ అన్నారు కదా ఆ రోజు, నాకు 3 గంటలకే చెప్పాడు మా కుమారుడు ఇట్లా వివేకానంద రెడ్డి. ఉదయ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాకు ఎవరో తెలియదన్న, నాకు తెలియదు, వాళ్ళ అమ్మ తెలియదు, ఆయన తెలియదు, వాళ్ళ అమ్మగారు తెలియదు, ఆయన తెలియదు. నాకు తెల్లవారుజామునే చెప్పాడు. అదంతా నేను సిబిఐ ఎంక్వైరీలోనే విన్నా, సిట్లోనే విన్నా. అయితే నాకు తెలియదు ఆయన ఎవరు, ఎక్కడ ఏం ఉద్యోగం చేస్తారని తెలియదు. లోపలికి వచ్చిన తర్వాత ఓ ఉదయ్ కుమార్ రెడ్డి అంటే ఇతనా అనేది ఒక్కటే తెలుసు నాకు. ఇప్పటికి కూడా నాకు ఆయనకు మాటలు లేవు, అది విషయం. మరి దస్తగిరి ఏంటి అసలు అతన్ని ప్రేరేపించారు దానికోసం, అది ఇది కదిరిపోయి గొడ్డలు తెచ్చినాము, కదిరి కేంద్రంగానే జరిగింది, అది ఇది దండి చెప్తున్నాడు కదా. నన్ను గొడ్డలైనా మ్యాటర్ అయినా మీరు కేసు గురించి మాట్లాడితే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదని మీకు ముందే చెప్పాను. అదన్న విషయం మీరు కొంచెం ఆలోచించి నాతో కొంచెం మాకు సడలించాలి. మీరు ఇవన్నీ ఈ ప్రశ్నలు సడలించాలి. వచ్చి తెలిసే టైం అయితే తొందరలో ఉంది, ఎక్కడికి వెళ్ళదు కదా. మీరు అంటే వివేకానంద రెడ్డి గారు మాట తర్వాత వివేకానంద రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు మనం పక్కన పెడతాం. వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల నుంచి మీకేమైనా భరోసా కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, అంటే వ్యతిరేకత కానీ ఏమైనా వచ్చిందా? వ్యతిరేకతలు ఉంటాయి. వ్యతిరేకతలు అంటే కొంతమంది వ్యక్తులు అందరితో కాదు కదా. సునీల్ యాదవ్ తెలిసిన విషయాలు చెప్పాడు కాబట్టే వ్యతిరేకత ఉంది. ఎక్కడ? వైఎస్ కుటుంబీకుల్లో, వైఎస్ గారి కుటుంబీకుల్లో. వివేకానంద రెడ్డి కుటుంబాన్ని పక్కన పెడదాం మనం, వైఎస్ కుటుంబాన్ని. నేను ఆ కుటుంబం గురించి ఏం మాట్లాడన్నా, ఎందుకంటే నాకు ఆ కుటుంబం గురించి తెలియదు. నాకు నా సార్ ఒక్కడే తెలుసు, అది మీరు ఒక్కటే గుర్తించాలి. నాకు ఆ సార్ కుటుంబంతో నాకు ఎటువంటి ఇది లేదు, తెలియదు. సునీతమ్మ గారు ఏ రోజు నిన్ను కలిసి మాట్లాడడం కానీ? ఇంతవరకు సునీతమ్మ మేడంతో నేను ఎక్కడ కలవలేదు. సునీతమ్మ మేడం కూడా నాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు జరగడం అవన్నీ జరగలేదు, ఆ సందర్భాలు కూడా లేవు ఎక్కడ. అంటే వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్, ఈ 2024 ఎలక్షన్స్ ముందు ఆరోపించారు దస్తగిరికి డబ్బులు ఇచ్చారు, జైలుకి వెళ్ళి మరి డబ్బులు ఇచ్చారు దస్తగిరికి, అది ఇది. నేను 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాను, నాకేం తెలియదు, నాకు నిజంగానే ఏమీ తెలియదు. 4 సంవత్సరాలు ఏమేమి గడిచిందో కూడా నాకు తెలియదు. నేను బయటకు వచ్చా, నాకున్న దాంట్లో నా కుటుంబాన్ని చూసుకుంటున్నాం. నేను, నా తమ్ముడైనా, మా భార్య అయినా, ఎవరైనా నా కుటుంబంతో మేము గడుపుతున్నాము. 14 రోజులసారి వాయిదాకు వస్తున్నాం, వారానికి ఒకసారి స్టేషన్ పోతున్నాం, సంతకం పెడుతున్నాం, ఇంటికి వెళ్ళి అంతే. ఇంకా మరి ఈ రోజు ఉద్యోగం చేయడం లేదు, ఏమి లేదు, కేసులు ఎరుక్కొని నరకం అనిపిస్తున్నారు, బాధలు. హైదరాబాద్కి రావాలి పోవాలి అంటే ఖర్చుతో కూడకుండా ఖచ్చితంగా కదా. మరి మా ఉన్నారు మా మేనత్త గారు, వాళ్ళు ఎన్ని రోజులు అని పెడతారు? వాళ్ళు పెడతారన్న, మనం పెట్టాలి కదా. వాళ్ళు మేము బాగుండాలంటే రూల్ ఏం లేదు కదా. మేనత్త గారు ఎందుకు పెట్టాలి? మేనత్త గారు అంటే నా సొంత మేనత్త గారు ఏం కాదు కదా, నా భార్య వాళ్ళ, నా తమ్ముడు భార్య వాళ్ళ అమ్మాయి అయినా కానీ వాళ్ళు ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. పెట్టాలి మీకు ఉన్న విషయంలో. తమ్ముడి భార్య అయినా నీ భార్య వాళ్ళని ఎందుకు పెట్టాలి మీకు? అంటే నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను, 3 నెలలైంది నేను వచ్చి. 3 నెలల కాలంలో తిరుగుతూనే ఉన్నాము, ఎక్కడికి వాయిదాలకైతేనే ఇంకోటి తిరుగుతూనే ఉన్నాము. చూసుకుంటారు ప్రస్తుతానికి, మీకు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు చూసుకుంటారు. మేము రియల్ ఎస్టేట్ మొదలు పెట్టాను నేను. మళ్ళీ అనంతపురంలో చేస్తున్నాను. అనంతపురం రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. ఏమన్నా ఫ్లాట్లు వేసారు సార్? నేనేమీ లేదన్నా, నేను జస్ట్ చూపించేవాళ్ళు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగిన తర్వాత నాకు తెలిసిన కొన్ని పేర్లు ఇక్కడ: దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి పిఏ. అవును, మాజీ పిఏ. ఎర్రగంగిరెడ్డి, దొడ్లబాబు శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్, ఇట్లా చాంతాడ అంత ఉందన్నమాట. మళ్ళా అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా చాంతాడ అంత ఉంది లిస్టు. దీంట్లో చూస్తే ఇప్పటికీ
కేసు ఒక పక్క జరుగుతూనే ఉంది, ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అభిషేక్ రెడ్డి ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఏదో బ్రెయిన్ డెడ్తో చనిపోయారు, నేను చనిపోయాడు. నేను విన్నాను. వచ్చేసి ఆయన మంచి కువైట్ గంగాధర్ రెడ్డి ఎలా చనిపోయాడు, ఎలక కొట్టి చచ్చిపోయాడు అన్న. చాలా సరదాగా లేదా ఇది? సరదాగా ఉందంటే నేను జైల్లో ఉన్నప్పుడు నేను పేపర్లో చదివిన విషయమే నేను మీకు చెప్పాను. నేను ఎలక గుర్తు చచ్చిపోతారా? ఏమో మరి ఆయన చచ్చిపోయినటువంటి వ్యక్తికి తెలియాలి, ఆ కుట్టినలోకి ఏడుందో నాకు తెలియదు కదా. ఓకే, ఎలకను పట్టుకోవాలి ఇంతవరకు పోలీసులు? పట్టుకోవాలి, పోలీసుల గురించి నాకు తెలియదన్నా. నువ్వు నన్ను ఇరికిచ్చే పనులు అయితే పెట్టకు నాగరాజ్ అన్న. ఎలకను పట్టుకోవాలి కదా, మనిషిని చంపిందని. మరి ఇప్పుడు సరదా, ఇప్పుడు మీకు విన్నోళ్ళకి మీకు అట్లుంటే మేము పేపర్లు మేము ఎట్లా ఉంటాం? మేము లోపల మన శ్రీనివాస్ రెడ్డి ఆయన పురుగుల మందు తాగి చనిపోయాడు. కసనూరు. ఎందుకు ఆయన చనిపోయాడు? ఆయన ఏదో లెటర్లు కూడా రాశాడు, కొన్ని లెటర్లు. వేధింపులు భరించలేక. ఎవరు వేధింపులు భరించలేక? అది నువ్వే చెప్పాలి, ఎవరు వేధింపులు? సిఎస్ శ్రీరాములు సార్దే. అది నాకు తెలియదు. ఆయన రాసింది అది. ఆయన కర్నూలులో ఉన్నాడు కదా ఇప్పుడు. ఆదోని వంటంలో ఉన్నాడన్నా సార్. ఆదోని వంటంలో. అవును. ఓకే. ఆయన వేధింపులు ఏంటివి? ఆయన ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ నేను అంటాను. మాకు కూడా ఆయన ఎంక్వైరీ చేశాడు. కొంతమందికి నచ్చలేదేమో. ఇప్పుడు ఆయన గురించి మీకే మాకంటే మీడియా వాళ్ళకి బాగా తెలుసు. ఆయన ఎలాంటి ఆనెస్ట్ ఆఫీసరు. ఆయన ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అవును, ఆయన మంచి ఆనెస్ట్ ఆఫీసర్. అవును. సార్ వేధింపులు చేశాడని చెప్పేసి, చనిపోయాడని చెప్పేసి లెటర్ల మీద రాశారు. ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ తో ఒకటి రాశాడు. నేను చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు. ఇది నేను అన్యాయంగా ఇరుక్కున్నా కాబట్టి అందరి రాతలు బయట పెట్టాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా అంటున్నా. ఒక్కొక్క రాత ఒకలాగుంది. దాని మీద ఎంక్వైరీ ఏం చేశారో తెలియదు, అది ఏమైందో తెలియదు. ఇప్పుడు సరే, మీకు కావచ్చు, మీ ఫ్రెండ్ శివశంకర్ రెడ్డి అని చెప్పారు కదా. మా ఫ్రెండ్ శివశంకర్ రెడ్డి అన్న. శివశంకర్ రెడ్డి అన్న మా ఫ్రెండ్ కాదన్న, ఉమాశంకర్ రెడ్డి. శివశంకర్ రెడ్డి అన్న అన్యాయంగా ఇరుక్కున్నారు. ఉమాశంకర్ రెడ్డి, నేను ఇక్కడ ఉమాశంకర్ రెడ్డి టాపిక్ రావట్లేదు, ఇక్కడ నా టాపిక్ వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే. నేను అన్యాయంగా ఇరుక్కున్నాను, నా గురించి చెప్తున్నాను. ఓకే ఓకే. మిగతా వాళ్ళంతా దొండబాగు శంకర్ రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, కృష్ణారెడ్డి, వీళ్ళందరూ, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ రెడ్లు ఇట్లంతా ఎందుకు ఇరుక్కున్నారు వీళ్ళందరూ కూడా? స్క్రిప్ట్ ఎవరు రాశారో మరి రిజెక్ట్ ఎట్లా వచ్చిందో మాకు తెలియదు అన్న. నేను నా గురించి చెప్తున్నాను. నేనైతే అన్యాయంగా ఇరుక్కున్నాను నేను అంటాను. త్వరలో కోర్టులో విచారణ మొదలవుతుందని ఈ రోజు కూడా అన్నారు. త్వరలో తెలుస్తుంది నిజం. ఆ రోజు నిర్దోషిగా వచ్చిన రోజు మీకు నేను ఓపెన్ టాక్గా అన్ని చెప్తాను. అంతేనా? అంతే కదా, ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. నీకేం తెలుసు? ఉదయం పొద్దున 6 గంటలకు వచ్చేంత వరకు నీకు చనిపోయిన అప్పుడు తెలిసింది. మరి నీకు ఒకవేళ నీవు నిర్దోషివి అని బయటకు వచ్చినా కూడా ఆ విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి? నీకు తెలియకూడదు కదా. ఎట్లా తెలుస్తాయంటే వినింటాం కదా, జైల్లో వినింటాం కదా, ఇలా ఇలా హియర్స్ ఎవిడెన్స్ అన్న. అంతే. వివేకం సినిమా వచ్చింది, మీరు జైల్లో ఉన్నప్పుడు వివేకం సినిమా వచ్చింది. అవునన్నా. దాంట్లో ఎలా చంపారు? ఫస్ట్ వెళ్తారు, ఒక ఏదో స్థలం విషయంపై గొడవ జరుగుతుంది, ఆ పత్రాల కోసం అడుగుతారు. ఇవన్నీ అంటాడు, ఇష్యూ అయితే వచ్చి చంపడము, గొడ్డలు తీసుకొని పాషు నరకడం, అదంతా చూపించారు కదా. అది కరెక్టేనా? అది వాస్తవం? అది అంటే నా గురించే మీరు అడిగేది, వేరే వాళ్ళ గురించి అడుగుతారు. ఆ సినిమాలో స్క్రిప్ట్ కరెక్టా? నేను చూడలేదన్న సినిమా. నా క్యారెక్టర్ ఓన్లీ నా ఫోటో నేను చూసుకున్నా, నవ్వుకున్నా, అంతే, వదిలేసే దాని గురించి. అంతేనా? అంతే. ఎందుకు బయటకు వచ్చినా కానీ చూసిండొచ్చు కదా యూట్యూబ్ లో. దేనికన్నా నేనే అన్యాయం, గురువు కదా వివేకానంద రెడ్డి గారు. నేనే అన్యాయంగా ఇరుక్కో అంటే కాదండి, వివేకానంద రెడ్డి గారు మీ గురువు. మా గురువుని గురించి సినిమా తీశారు. ఇది దీంట్లో వాస్తవాలు ఏమాత్రం ఉన్నాయి, అవాస్తవాలు ఏమాత్రం చూపించారు అనేది చూడాలి కదా మీరు. చూడాలి అంటే ఇప్పుడు ఆల్రెడీగా మేము దాంట్లో అనుమానించబడి జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తులు నేను మరీ దాన్ని చూసుకొని దాన్ని తొగుకొని మళ్ళీ బాధపడాల్సిన అవసరం నాకు లేదు. తీసినోడు ఎవరు దాన్ని చెప్పండి మీరు. మరి అది చెప్పరు మీరు. మీకు అన్ని తెలిసినా కూడా మీరేం తెలియనట్టు నడుస్తారు. అది కూడా మీకే తెలుసు. అది నీకు తెలుసు కదా, జైలుకి వెళ్ళావు, జైలు అన్ని వినింటావు కదా. మరి నువ్వు చెప్పు. ఏ విన్నా? నువ్వన్నావు కదా, నేను నిర్దోషిగా బయటకు వచ్చిన రోజు అన్ని చెప్తాను, జైల్లో విన్న విషయాలను జైల్లో విన్నాను కదా. జైల్లోను బయటకు వచ్చిన విషయాలు కూడా చెప్తా అని చెప్పాను. నువ్వే చెప్పావు కదా. ఏమని? ఇప్పుడు ఏం చెప్పినా నేను అంటున్నావు. నేను బయటకు వచ్చిన తర్వాత అంటే నువ్వు 6 గంటలకి పోయినావు, 6 గంటలకి నీకు తెలిసిన విషయం. మరి మర్డర్ కేసు విషయం నీకెట్లా తెలుసు అంటే విన్నాను కదా, జైల్లో ఉన్నప్పుడు ఆడ వినింటాను కదా, అదే చెప్తానన్నావు. అన్నా, ఈ కేసు వల్ల బాగుపడ్డ వాళ్ళ పేర్లు నేను కొన్ని వినింటాను, అవి చెప్తా అన్నా. నేను చంపినోడు ఎవడు, చచ్చిపోయినది మా సారే, చంపిన వ్యక్తులను తెచ్చి నీకు పట్టిస్తాను నేను చెప్పలేదు కదా. మీరు తెలుగు ఇట్లా ఇరకాటంలో పెట్టి చూశానన్న మీ ఇంటర్వ్యూలు అన్నీ చూశాను బయట. ఒకరికైతే మా సార్ అంటున్నావు కదా, మా సార్ ఇప్పుడు కూడా చెప్తాను. నా ఇంట్లో సార్ ఫోటో ఇప్పటికీ ఉందన్న. అందరి ఫోటోలు పోయినా నా సార్ ఇంట్లో నా సార్ ఫోటో ఉంది. నీ రోల్ కరెక్టేనా వివేకం సినిమాలో? ఎవరన్నారన్న రోల్ కరెక్ట్ అని? అది పెట్టిన వాళ్ళని అడగాలన్నా అని చెప్తాను. తీసినది ఎవరు, తీసింది ఎవరు అని అడిగాను. దానికి చంపింది ఎవరు, చంపించింది ఎవరు అంటున్నావు. దానికి మీరు వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఇది తెలిసిన వాళ్ళు అది కూడా తెలిసింటది కదా మీకు. నాకు తెలియదు కదా, నువ్వంటే ఈ కేసులో ఉన్నావు కాబట్టి పూర్తి విషయాలు నీకు తెలిసింటది. అంటే కేసులో ఉన్నంత మాత్రం అన్ని విషయాలు తెలుస్తాయని మీరు ఎలా అనుకుంటారు? నా స్థాయి ఏంటి, నా కేసు ఏంటన్నా? మీరు అన్నారు
వివేకానంద రెడ్డి గారి మర్డర్ తర్వాత నీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. ఆడికి వెళ్ళింది ఎల్లింటే పులివెందులు ఎందుకుంటా నేను ఎల్లింటే నీ మాదిరి హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్ లో గదిలో కూర్చొని ఉండేవాని కదా. మరి ఏసీ రూమ్ గదుల్లో ఉండేవాడిని అనుకున్నప్పుడు ఆ తెలివి ఏమైంది? పులివెందులకు వెళ్ళి రాజకీయాలు వెళ్ళి వివేకానంద రెడ్డి గారు చుట్టూ తిరిగేటప్పుడు ఆ తెలివి ఏమైంది సునీల్ యాదవ్ కి? ఏసీ గదిలో కూర్చోవచ్చు కదా, నువ్వు కూడా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని ఒక ఎలక్ట్రానిక్స్ వేసావు. నా తాతగారేమి శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు కాదన్న. నా తాతగారేమి కూర్చొని ఏసీలో తినడానికి వాళ్ళ మాదిరి ఇంకోరి మాదిరి. నాది సాధారణమైన కుటుంబం అంతే. ఓకే, నా తండ్రి నన్ను మమ్మల్ని బతికిచ్చాడు, మమ్మల్ని చదివించాడు. ఎవరి తండ్రి అయినా వాళ్ళని బతికిస్తాడు సునీల్. మా తండ్రి మమ్మల్ని బతికిచ్చాడు. మా తండ్రి ఒక క్లాస్ 4 ఎంప్లాయే, ఒక క్లాస్ 4 ఎంప్లాయ్, ఆఫీసర్ కాదు. కష్టపడి చదువుకొచ్చినాను, వెళ్ళాలనుకున్నాను. తెలివితేటలతో ఈ రోజు వచ్చి కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. అంటే నీకు అంత తెలివి తక్కువ సునీల్ యాదవ్. తక్కువ వాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. తెలివైనడైతే నా చుట్టూ కంచె మాదిరి పెట్టి మాట్లాడంటే ఏం మాట్లాడాలి నేను మీతో? కోర్టు అనేది లేకపోతే నీతో మాట్లాడేవని చెప్తుంటే నువ్వు మరి పదే నీకు తెలుసు అన్నావు, నిర్దోషం ఉంది కాబట్టి అరే నేను కోర్టు పరిధిలో ఉన్న బెయిల్ ఇచ్చింది, నేను ఇదే ఈ లైన్ లోనే మాట్లాడాలి అని తెలివితో మాట్లాడుతున్నావు. మీరకూడదు కదా నేను. కరెక్ట్. నేను లోపల పోతే నువ్వు తెస్తా అని గ్యారంటీ ఇస్తావా అని మళ్ళీ అడుగుతున్నా నేను. నాకేమైనా ఆర్థిక సాయం చేస్తారా? ఎవరైనా ఎవరు నా వెనకలు ఉండేది? నా తల్లి ఉంది నా వెనకాల, తెలుసా మీకు? నా తల్లి, నా ఇంగిలిపాలు అయినటువంటి నా తమ్ముడు ఉంటాడు. ఎవరుంటారు నా వెనకాల? అంత భరోసా ఉంటే నేను ఎక్కడో ఉన్న ఏసీబీ పీపీ నయన్ కుమార్ రెడ్డి, టిఎల్ నయన్ కుమార్ రెడ్డిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఉంటే ఒకేలా ఆయన మెయింటైన్ చేసిన వ్యక్తిని నేను. ఆయన గురించి మీరే వినండి. ఆయన టిఎల్ నయన్ కుమార్ రెడ్డి అనే అతను సార్ గురించి మీరు వినండి. నేను ఇచ్చినా ఇయ్యకపోయినా అతను నన్ను బయటికి తెచ్చాడు సారు. నాకు ఆయన దేవుళ్ళ అంటాడు. ఆయన లాయర్ కి ఫీజులు అంతా ఎవరు ఇచ్చారు బెయిల్ కి? అన్నా నేను ఇచ్చింది పేపర్ వాల్యుయేషన్ లో పేపర్లకు డబ్బులు మాత్రమే నా కుటుంబం సార్కి అందించింది. నువ్వు సార్ కూడా ఆల్రెడీగా బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది ఇంటర్వ్యూలలో కూడా. మా సార్ అంత ప్రేమ మీ మీద ఆయనకు? ప్రేమ అంటే ఆయన హిస్టరీలో కూడా డబ్బుకు పనిచేయనటువంటి వ్యక్తి నయన్ కుమార్ రెడ్డి. మీరు ఆయన గురించి ఎంక్వైరీ చేయండి ఒకసారి. డబ్బుకు ప్రాధాన్యత ఇడు, క్లయింట్కి ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. నా విషయంలో అయితే అదే జరిగింది. ఈ విషయంలో మీకు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ఆర్థిక సాయం చేయడం కానీ మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరుగుతుంది? నాకు ఎవరు ₹1 లేదు. కనీసం పోయి నేను దేహే అని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమన్నా కూడా నాకు పెట్టలేదు. ఈ రోజు నేను ఇది చెప్పడం తప్పు అనుకోవచ్చు వీళ్ళందరూ జనాలు, ఇది నా పాత మిత్రులు. కానీ నాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని చెప్తున్నా. నేను వైసీపీ వల్ల బాగుపడింది ఒక్కటి కూడా లేదు. నా కుటుంబం లేదు, బాగుపడలేదు. ఈవెన్ ఒక ఫంక్షన్ కూడా లేదు. మీకు ఇంకేం చెప్పాలి? నా తల్లి వితంతు ఫంక్షన్ కూడా లేదు. ఎందుకు లేదంటే కారు ఉందంటారు. చిన్న కుటుంబం అంత చింతలతోనే గడిచిపోయింది అంటారు, మరి కారు కూడా వాడుతున్నారు అనమాట. అంటే నాది కారు వాడడంలో తప్పు ఉందంటారా? నేనే ఫార్చునర్లు అందరి మధ్య ఐసూజులు తిరగట్లేదు. నాకు నా స్తోమత బట్టి నేను డిజైర్ తిరుగుతున్నాను. నీకున్న స్తోమత ఏంటి? వివేకానంద రెడ్డి గారు చుట్టూ తిరగడమే కదా. ఎవరన్నారు? అదొకటే ఉంది నాకు. అంటే నాకు తిండి ఆయనే పెడతాడు, మా సార్ ఇచ్చిస్తాడు నాకు. అంతే కదా. సార్ దగ్గర నేను జీతానికి పని చేయలేదన్నా. నా యాంబిషన్కి పోయి నేను సార్ దగ్గర పోయి సార్ దగ్గర ఒక తిరిగినా కానీ శిష్యులు లెక్క, అంతే కానీ వేరేది ఏం లేదు. నీ అంబిషన్ రాజకీయాలు వైసీపీలో వివేకానంద రెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత ఏందో తెలుసు. ఎవరు? వైసీపీలో వివేకానంద రెడ్డి గారికి ఉన్న ప్రాధాన్యత ఏందో అందరికి తెలుసు. అవును. మరి ఆయన వెనకాల తిరిగితే నీకు పార్టీలో ఏం గుర్తింపు వస్తుంది? తిరిగితే అవినాష్ రెడ్డి గారు అంటే తిరగాలి నువ్వు. నాకు తెలియని వాళ్ళతో నాకే పని అన్న. 2019 అవినాష్ రెడ్డి గారు తెలుదా నీకు? ఆయన మా ఎంపీ అన్న, ప్రజాప్రతినిధి అంతవరకే. వివేకానంద రెడ్డి అటువంటి ఆయన గాడ్ ఫాదర్ మాకు, అంతే. మాకు ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు గాడ్ ఫాదర్ ఆయన, అంతే. వేరే వాళ్ళతో మాకు తెలియదు. మొత్తం మీద వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నీకేం తెలుసా చెప్పు. నాకు తెలిసింటే ఆయన కొన్ని కోటి పరిధిలో ఉన్నా అని చెప్తుంటే నువ్వు మళ్ళీ ఏం తెలుసు? 6 గంటలకు పోయేంత వరకు ఏం తెలుసు. ఒక్కసారి మీ సారు, మీ వివేకానంద రెడ్డి సార్ని అలా చూసిన వెంటనే రక్తపు మడుగులో, నేను రక్తపు మడుగులో చూడలేదన్నా. చూడలేదు. మీరు ఇరికిచ్చే పనులు చేయకండి. నేను చూసింది గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ లో. ఓకే, మడుగులో చూసాంటే నేను అక్కడ లేను. ఓకే, ఇంట్లో రక్తపు మడుగులో కాదు, ఆసుపత్రి పోస్ట్ మార్టం గదిలో మీ సార్ని మీరు చూశారు. అలా అది కూడా కిటికీలో పోయి తుడిసి ఇట్లా నేను చేయలే. అందరూ కిటికీలోంచి చూసావు. తుడిసి పెళ్లి కొడుకు మాత్రం నేను తయారు చేయలే. ఓకే, అది పెళ్లి కొడుకు మాత్రం వేరే వాళ్ళు తయారు చేశారు, తెలుసు. ఓకేనా? మరి అలా చూసినప్పుడు మీకేమనిపించింది? బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఇంకా మాకు దిక్కు ఎవరు అనిపించింది? ఆ రోజు రాత్రికి మమ్మల్ని లిఫ్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకేం చేయాలి దానికి? డైరెక్ట్ గా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు? గంగిరెడ్డితో ఫోన్ కాల్స్ రెగ్యులర్ గా ఉండేవి మాకు. అంటే సార్కు ఎవరు డైరెక్ట్ గా సార్కు డైరెక్ట్ గా ఎవరు కాల్ చేసే స్థితిలో ఎవరు ఉండరు. ఆయన మాజీ మంత్రి, మా లిమిట్స్ లో మేము ఉండాలి. మాకు ఆయన కింద గంగిరెడ్డి అనే అటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు రెగ్యులర్ టచ్ లో ఉండే వాళ్ళం మేము.
ఆయన సార్ ఏడున్నాడు ఎక్కడున్నాడు కాదు, మీరు పలాంటి ఆయనకి రండి సార్ దగ్గరికి అని చెప్పేటువంటి వ్యక్తే గంగిరెడ్డి, అంతే. ఆయన టచ్లో ఉండడం వల్ల ఆయన పొయ్యి ఆడేదో రక్తం మరకల కాడ ఉన్నాడని ఏదో తారుమారు చేశారని ఇదంతా మటర్లో మేము ఎలా ఇరుక్కున్నామంటే ఆయన వల్ల ఇరుక్కున్నామని నేను అంటాను. గంగిరెడ్డి వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా, ఆయన వల్ల ఇరుక్కున్నామని నేను ఓపెన్గా చెప్తున్నా. కానీ దీనికి వాళ్ళ లాయర్లు వచ్చి ఆ ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పినావు, ఈ ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పినావు అని నన్ను వాళ్ళు కూడా అనడం జరుగుతుంది. గంగిరెడ్డి వల్ల నువ్వెందుకు ఇరుక్కున్నావు అంటే ఆ ఫోన్ టచ్లో ఉండడం వల్లే కదా. ఆయనతో రెగ్యులర్ కాల్స్ నీకు ఎందుకు, ఆయన మీరే అన్నారు ఆయన ఏజ్ ఏంది నీకు ఏజ్ ఏంది నువ్వే అన్నావు కదా ఇందాక. మళ్ళా వివేకానంద సార్ ఎంతో ఆయన అంతే కదా. అంటే ఆయన అంత ఈ సార్ అంతా ఇది కాదు. వివేకానంద రెడ్డి గారికి గంగిరెడ్డి గారికి ఒక సైట్ విషయం, బెంగళూరు సైట్ విషయం అంత దూరం నాకు తెలియదు నాగరాజ్ అన్న, నువ్వు మళ్ళీ ఇరికిచ్చే ప్రయత్నాలు అయితే చేయకు. నాకు అంత దూరం తెలియదు, ఆ బెంగళూరు సైడ్ విషయం ఏదో నాకు తెలియదు. ఉన్న వాస్తవం నాకు తెలిసిన విషయాలు నేను సిట్టింగ్కి అయితేనేమి సిబిఐ వారికి అయితేనేమి తెలియజేయడం మాత్రమే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా, వైఎస్ కుటుంబం అన్నా పిచ్చి, అవును ఓకేనా, అవును, పిచ్చి పరాకాష్ఠకి చేరితే ఎలా ఉంటుందో అని అలా పరాకాష్ఠకి చేరిపోయి అనంతపూర్ నుంచి మకామెత్తి పులివెందులకు చేరుకున్నా. మకామేం ఎత్తలేదన్నా, టైం అయిపోయింది, చదువులు అయిపోయాయి, ఆడికి పోతే ఏదో ఆ హీరోయినింగ్ పోతుంది, ఉద్యోగాలు చేసుకోవచ్చు నెక్స్ట్ అని చెప్పి ఆ రీతిలో చేరితే నాకు రాజకీయ పిచ్చితో నేను దీంట్లో చేరి జగన్ సార్ తో చాలా సార్లు కలిశారు మీరు, అభిమానిగా కలిశాను నేను, అభిమానిగా కలిశారు, ఫోటోలు దిగారు, అసలు చాలా చాలా అని. అవును. మరి ఈ రోజు వివేకానంద రెడ్డికి మర్డర్ తర్వాత మీరు జైలుకి వెళ్ళడము, బెయిల్ మీద రావడంతో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆ పార్టీ అన్న ఎందుకు దూరంగా ఉంటున్నారు? నాకు న్యాయం చేసింది ఎవరు న్యాయం చేసిన పార్టీకి న్యాయం చేసిన వ్యక్తులకు నేను రుణపడి ఉంటాను. మీకు న్యాయం చేసింది ఎవరు? నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తి రామచంద్ర యాదవ్, బోడే రామచంద్ర యాదవ్. ఉన్న దాంట్లో సహాయం చేసి నా కుటుంబానికి సహాయం చేసి నాకు సహాయం చేసినటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్. ఆయనకు ఒక్కరికి నేను రుణపడి ఉన్నా. బోడే రామచంద్ర గారు ఎందుకు కలవాల్సి వచ్చిందంటారు? అంటే ఆత్మాభిమానాలు ఉండవా అన్న? ఓకే, అందుకేనా ఈరోజు ఆయన సాయం చేశాడు కాబట్టి వైసీపీని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీ అన్న వ్యతిరేకిస్తూ బీసీ వైపై పార్టీలో సునీల్ యాదవ్ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారంటున్నారు. నేను ఎక్కడే కానీ వైసీపీ పార్టీని కానీ ఏ పార్టీని కానీ నేను ఇక్కడ దూషించలేదు. నాకు సహాయపడని ఉపయోగపడని వాళ్ళ దాంతో నాకేం అవసరం, నేను నా లిమిట్స్లో దూరంగా ఉండాలి. ఏ కార్యకర్త ఈ దీంట్లో బాగుపడిన చరిత్ర లేదు, ఇది నేను రాసిస్తానన్నా నీకు. ఓకే, మీ ఇంట్లో ఎలకలు ఉన్నాయా? ఏం ఎలకలు? ఏం కుడతాయేమో అవి కూడా. మరి నువ్వు అడిగిన క్వశ్చన్ అట్లనే ఉంది, ఉన్నాయేమో మరి. దానికి కూడా ఎవరైనా నెక్కించి పంపిస్తారేమో కుట్టడానికి. మరి చూడండి, అది కాదు కువైట్ ఆయన చనిపోయాడు, ఎలక గుడి చనిపోయాడు. నేను పేపర్లో చదివిన విషయాన్నే మీకు చెప్పడం జరిగింది. ఎలక కుట్టి చనిపోయినటువంటి కోవిడ్ గంగాధర్ రెడ్డి మృతి అని రాశారు అంతే. శ్రీనివాసులు రెడ్డి పురుగుల మందు దాగి చనిపోయాడని రాశారు అంతే. సార్, వైసీపీ వెంట నడిచినా జగన్ గారికి దగ్గరగా ఉన్నా మీకు అన్యాయమే జరిగింది, కేసులో ఇరుక్కున్నారని ఆరోపిస్తూ ఈరోజు బీసీవై పార్టీలోకి చేరాలనా లేదంటే టీడీపీ పంచన చేరాలనా అని సునీల్ యాదవ్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. నేను బీసీవై పార్టీ అనో టీడీపీ పార్టీ అనో ఇంకో పార్టీ అని నేను ఎక్కడ నిర్ణయం చెప్పలేదన్నా. త్వరలో అయితే చేరడం అయితే జరుగుతుంది, ఏదో ఒకటి. నాకు ఫ్యూచర్ చూపించే పార్టీలో జాయిన్ అవడం అయితే జరుగుతుంది. నాకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదు అని అయితే నేను అనుకుంటున్నా. నీకు జరిగిన అన్యాయం ఏం జరిగింది? అన్యాయం జరిగిందంటే ఎవరు అసలు అభిమానించడం వల్లనే ఈ కేసులో ఇరుక్కున్నాం మేము. మేము కూడా అందరి మాదిరి అంటూ ముట్టనట్టుంటే మాకేమైనా అవసరం, ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంది? నాకు నా తండ్రిని పోగొట్టుకున్నా అన్న నేను. సునీత మేడం ఎలా తండ్రిని పోగొట్టుకొని ఎంత ఇబ్బంది పడుతుందో అదే సునీల్ కూడా ఇబ్బంది పడుతుండే తండ్రిని పోగొట్టుకొని. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. సునీత మేడంతో ఏమైనా కలిసారు మీరు? ఎవరితో లేదన్న, నాకు మేడంతో కాంటాక్ట్స్ లేవన్నా. షర్మిలమ్మ గారితో కలిసారా? లేదన్నా, నేను అరెస్ట్ కాకముందు ఒక నెల ముందు కలిశాను మేడం, ఒక కార్యకర్తలాగే మేడం కలిశాను. దానికి కూడా మేడం దుమారం లేపించడం జరిగింది. ఏ మేడం కలిసారు? షర్మిలమ్మ మేడం? షర్మిల మేడం కలిశాను, సునీత మేడం లేదు. షర్మిల మేడం పార్టీ పెట్టే ముందర కలిశాను. పార్టీ అంటే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు అప్పుడు కలిసారు, తర్వాత కలవలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు? ఎవరిని కలవలేదు అన్న. అవినాష్ రెడ్డిని ఎవరిని కలవలేదు, నేను కలవలేదు. ఎవరు కలిసారో నాకు తెలియదు, నేనైతే కలవలేదు. ఎందుకన్నా ఏదానికి ఉపయోగపడిన వ్యక్తులతో ఎవరు పెద్దవాళ్ళు? నా ఇంటికి పెద్దే పోయినప్పుడు నాకు ఇంకోరు పెద్దోళ్ళు ఎవరు? నా ఇంటికి పెద్ద దిక్కే పోయినప్పుడు ఇంకొక దిక్కుతో నాకేం పని ఉంది? ఉంటే బతుకుతాం, లేదంటే పోతాం పైకి. ఇబ్బంది ఫ్రస్ట్రేషన్లో కాదన్నా, బాధ కదా అది. మరి బాధ కదా. నేను సాయం అడిగింటానన్నా, ఎవరైనా పోయి నిన్ను సాయం అడిగింటా, నాగరాజ్ అన్న ఈరోజు ఒక 5,000 డబ్బులు వేయనంట. నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా నాకు సాయం చేయకపోయినప్పుడు నీకు నాకు సాయం చేస్తే దాన్ని తీసుకుపోయి వేరే విధంగా అల్లుతారప్ప మీడియా వాళ్ళు అనే వ్యక్తివి నువ్వు. నేను నీ గురించి పొగడాల్సిన అవసరం లేదు కదా. ఫ్రస్ట్రేషన్ అంటే నా తండ్రి మంచం మీద ఉన్నారా బాబు, డబ్బులు ఇవ్వండిరా కొంచెం, మళ్ళీ కావాలంటే తిరిగి ఇస్తాను, నా తండ్రిని బతికించుకొని డబ్బులు ఇస్తానని చెప్తే ఏ ఒక్కడు సాయం చేయలే. మేము ఇస్తే మేము ఇబ్బందులు పడతాం. వాళ్ళతో సునీల్ యాదవ్ అటువంటి తల్లిదండ్రులతోనేమి, వాళ్ళ భార్యతోనేమి, వాళ్ళ సోదరునితో మాట్లాడితే మేము ఇబ్బంది పడతామని చెప్పి బెదిరించినటువంటి వీళ్ళతో నేను వీళ్ళని పొగడాల్సిన అవసరం ఏముంది?
ఇక్కడ పేర్లు నేను ఎక్కడ మెన్షన్ చేయలే. వాళ్ళకి తెలిసింటది ఇదే ఇంటర్వ్యూ వాళ్ళు చూస్తే ఓ సునీల్ యాదవ్ అని మనం ఈ మాట అన్నాం అని వాళ్ళకి తెలుస్తుందని నేను అంటున్నా. అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది, లేదంటే ఏం లేదు ఇక్కడ. యాదవ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హరీష్ యాదవ్ మీకు బంధుత్వం ఉందా? లేదని ఆయన అన్నారు కదా మీతో. సరే ఆయన ఏమన్నాడు అని పక్కన పెడదాం మనము, మీరేమంటారు? లేదు అని ఆయన అన్నప్పుడు ఉంది అని నేను కరెక్ట్ కాదు కదా. ఉందా లేదా అన్నది మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. జ్ఞానంపల్లి అన్నది నా తల్లిది సర్నేమ్, నా మాతృమూర్తి సర్నేమ్. అతని పేరు జ్ఞానంపల్లి హరీష్ యాదవ్. జ్ఞానంపల్లి సావిత్రి మా అమ్మ పేరు. ఉందా లేదని మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఇప్పుడు విమర్శలు ఎదుర్కొన్నటువంటి సునీల్ యాదవ్ను నా బంధువు అని ఎవడు చెప్పుకునే స్థాయిలో ఎవరు లేరు. ఎందుకు వాళ్ళకి బ్యాడ్ ఫేమ్ వస్తుందేమో నాకేం తెలుసు. వాళ్ళు ఇప్పుడు నన్ను బంధువు అయినా బంధువు కాదన్న వ్యక్తి గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను అంటున్నా బంధుత్వమే లేని బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక యాదవ్ కాబట్టి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించి ఆర్థిక సాయం చేసి మీకు రక్షణగా నిలబడ్డాడు బోడే రామచంద్ర యాదవ్. అవును, దగ్గర బంధుత్వం ఉన్న హరీష్ యాదవ్ నాకు సంబంధం లేదని మీకు ఎందుకు దూరంగా జరిగాడు? అది ఆయన అడగాలన్నా, నన్ను అడిగితే మీరు నన్ను అడిగితే మాకేం తెలుస్తుంది? నేను చెప్పాను మీకు 4 సంవత్సరాల్లో ఏం జరిగింది ఏం కోల్పోయినది నాకు తెలియదన్నా. నేను ఈ మధ్య ఏం కోల్పోయా చెప్పు స్ట్రైట్ గా. నా తండ్రిని కోల్పోయా, అంతకంటే కావాలి ఇంకా నీకు? నా తండ్రి అనారోగ్యం క్యాన్సర్ ఎటువంటి వచ్చింది అన్న? క్యాన్సర్ నయ్యమయ్యి ఆ కీమోలన్నీ పెట్టించుకున్న తర్వాత కూడా నయ్యం అయితే నా తల్లికి అక్రమ సంబంధం ఉందని చెప్పి చెత్తనా కొడుకులు చెత్తముండా కొడుకులు కొంతమంది రాసి పేపర్లకు రాసి కొంతమంది వ్యక్తులు ఇక్కడ అందరినీ అనలేదు నేను. ఎందుకు వాళ్ళ అవసరాలు మీరు అన్నారు కాబట్టి అక్రమ సంబంధము అని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. వివేకానంద రెడ్డి గారితో అక్రమ సంబంధము అన్న విధంగా ఎందుకు ఆ రోజు రాశారు? అసలు ఎలా అనిపించింది అసలు ఆ విషయాలన్నీ మీకు? అన్న దర్యాప్తు సంస్థ కూడా ఎక్కడ ఇట్లా ఆడోళ్లతో సార్ చనిపోయాడు అనే విషయం చెప్పలేదు. మీరు ఇది గుర్తించాలి. రాజకీయ హత్యనా ఇంకో హత్యనా ఇంకో బెనిఫిషియర్ ఆఫ్ మర్డర్ మీరు అడగాలి. ఇది కోర్టు పరిధిలో ఉంది. రెండో విషయం, నా తల్లి పైన చేసినటువంటి లైంగిక ఆరోపణలు ఎవడు చెప్పాడో వాడు ఈరోజు చెప్పలేదు. అర్థమైందన్న? అదే కోర్టులో అదే తెలంగాణ హైకోర్టులో దర్యాప్తు సంస్థ కూడా అటువంటి కారణాలు లేవు, అటువంటి వ్యక్తి కాదు వివేకానంద రెడ్డిని ఒక స్టాంప్ వేసి ఇచ్చింది న్యాయస్థానం. అర్థమైందా అన్న? మరి మేము కూడా అదే నమ్ముతున్నాం. వివేకానంద రెడ్డి గారు మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. చనిపోయిన తర్వాత దుమారం లేపే చెత్తనా అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఆయన మీద అనేసి? సెకండ్ వైఫ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? సెకండ్ వైఫ్ ఉన్నారు. సరే నన్ను ఓపెన్ గా మాట్లాడు. చేసిన వ్యక్తులు ఎవరు? వైసీపీ వాళ్ళు అంటే ఎవరు? అందరూ అనకూడదు కదా. కొంతమంది వ్యక్తులను అనాలి, కొంతమంది నిజాయితీ నాయకులు ఉంటారు, కొంతమంది నిజాయితీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. పలానా వాడని పేరు చెప్పు, పలానా వాడని నేను క్లారిటీ ఇస్తాను. నీకు తెలుసు కదా, నువ్వు చెప్పన్నా, నీ దగ్గర ఉంటది కదా. కాదండి, కేసులో ఉండేది నువ్వు, నీకు తెలుసు కదా. ఏమని 4 సంవత్సరాలు జైల్లో ఉంటే నువ్వు వాడున్నావు, కేసులో ఉన్నావు అంటే నాకేం తెలుసు? ప్రతి విషయం నీకు తెలుస్తా ఉంటది కదా. ఎట్లా తెలుస్తుంది? ఈ కేసులో ఎవరో నీకు తెలుసు. ఫోన్ ఇస్తారా ఏమన్నా? ఈ కేసులో నీకు ఇరికిచ్చింది ఎవరో తెలుసు. ఈ కేసులో నీకున్న సంబంధం తెలుసు. ఎవరు అనేది నేను అనలేదు. ఎవరు ఏంటి ఎవరు అనలేదు. నేను ఎవరు అని ఎక్కడ నేను కేసులో ఇరుక్కోవడం నా కర్మ, నాకు దేవుడు అది రాసి పెట్టాడు. నేను ఇరుక్కున్నా నిజాయితీగా నిర్దోషిగా బయటకు వస్తానని నమ్మకం నా పైన. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను. అన్ని చెప్తానంటే నీకు తెలియకుండా ఉంటుందా? నా ఒక్కంతోనే పోతుందని ఇంటర్వ్యూలు ఇంకా రావా? ఈ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ వర్షం సునీల్ యాదవ్ వరకు పోతుంది. కొంతమంది మోటివ్ A1 A2కు A3కి ఇట్లా మోటివ్ అని చెప్పి ఇదే ఇంటర్వ్యూలో కొంతమంది వ్యక్తులు మాట్లాడరు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసుకో, నా బాడీ లాంగ్వేజ్ చూసుకో. నేను ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. తప్పులు తగ్గేది నేను సినిమా హీరోని కాదు. నేను చెప్తున్నా, నేను ఓపెన్ టాక్ గా నేను తప్పు చేయలేదు. నీ కెమెరా ముందు కాకుండా ఇంకో కెమెరా ముందు మాట్లాడతా. నేను తప్పు చేయలేదు. సార్ కేసు గురించి తప్ప నా ఇంటి విషయాలు అడుగు చెప్తా, ఇంకోటి విషయాలు అడుగు చెప్తా. ఎందుకంటే అది నేను కోర్టు పరిధిలో ఉన్నా. నా సార్ మా లాయర్ గారు నాకు కొన్ని కండిషన్స్ పెట్టింటారు. ఆయన అవి అతిక్రమించిన వరకు ఆయన ఏం చేయలేడు, నేనేం చేయలేదు. సరే, ఇంటి విషయాలే అడుగుతాను. జైలుకి వెళ్ళావు, తండ్రిని కోల్పోయి, తల్లి మీద ఇలాంటి ఆరోపణలు చేసి, అందుకే కదా నా తండ్రి చనిపోయాడు. నా తండ్రికి చావు కారణమైనటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా తీర్చుకోక తప్పదు కదా. వాళ్ళు కటకటాలు అనుభవించక తప్పదు కదా. నేను చూస్తాను కదా. ఆడిపోతా నేను. ఆ రోజు ఆ తల్లిని ఇబ్బంది పెట్టిన వాళ్ళేమో ఈ రోజు మాట్లాడడానికి లైన్ కట్టారు మాతో. ఎందుకు? ఆ రోజు అన్నాం కదా ఎటు తిరుగుతుందని. టీడీపీ నుంచి ఎలాంటి మద్దతు ఉంది అక్కడ మీకు? భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఉన్నారు, పేర్ల పార్థసారథి రెడ్డి వైఎస్ కుటుంబంతో డిఫర్ అయ్యి వైఎస్ రాజారెడ్డి గారు మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చిన పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరి నుంచి ఎలా మద్దతు ఉంది మీకు? నాకు ఎవరితో మద్దతు లేదన్న ప్రస్తుతానికి. ఇప్పటికీ ఏమో తెలియదు, ఫ్యూచర్ ఏమనేది తెలియదు. ప్రస్తుతానికైతే నేను ఎవరిని కలవలేదు. టీడీపీ అనో బీసీ ఒక రామచంద్ర యాదవ్ అయితే జైలు నుండి కలిసి బయట నుండి వచ్చిన తర్వాత ఆయన కృతజ్ఞతతో పోయి కలవడం అయితే జరిగింది. ఇవన్నీ రామచంద్ర యాదవ్ అన్నాను ఒక్కనే. రాజకీయ నాయకులు ఎవరినైతే నీకు కలవాలి. సార్, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తు ఏంటి? అసలు ఏదో ఒక పార్టీలో చేసి నా ఫ్యూచర్ ఎత్తుకోవాలని అయితే ఉందన్న. నీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంది ఇప్పుడు? నా వైఫ్ సపోర్ట్ అప్పుడు లేదు కానీ ఇప్పుడు ఉందన్న.
అప్పుడు లేదా? అప్పుడు జైల్లో ఉన్నప్పుడు లేదు. అంటే అప్పుడైనా కూడా ములాఖత్కి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు బాగుంటారు, 10 నిమిషాలు బాగుంటారు. వాళ్ళ దాని గురించి మనం మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల మాటలు నమ్మి, అంటే సునీల్ యాదవ్ మర్డర్ చేశాడనే విషయం కాదడ, ఆడ మర్డర్ చేయలేదని తన భర్త గురించి తనకు నమ్మకం ఉంది. కొందరు వ్యక్తులు నా కుటుంబంలో అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఈ ఇంటర్వ్యూలు చూసి మాట్లాడమే అనుకున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు చూసి వాళ్ళు అట్లున్నాయి నా ఫ్యామిలీలో. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉందన్న. ఇప్పుడు నీ వైఫ్ నా జైల్లో ఉన్నప్పుడు సరిగా లేదు, ఇప్పుడు సరిగా ఉంది లేదు కాదు, సరిగా ఉంది. బట్ అయితే ఇంత లేదు, ఇప్పుడు ఉంది. నమ్మకం అనేది తెలుసు తనకు. ఓకే. అప్పుడు అందరి మాటలు నమ్మి విని మోసపోయాననే ఉద్దేశంతో ఆమె నా మీద కోపంతో ఉండేది. ఇప్పుడు అది లేదు. ఓకే. ఇప్పుడు అన్యూన్యంగా ఉన్నాం ప్రస్తుతానికి. సంతానం ప్లానింగ్ చేస్తున్నావా? ఖచ్చితంగా కదన్నా. అంటే ఈ కేసులు గట్రా అయిపోయినాక నాకేం సంబంధం ఈ కేసు అన్న, తెలుస్తుంది కదా నాకేం కేసు సంబంధం మీద కేసులో ఉన్నావు సునీల్. నేను అనుమానితుడు మాత్రమే. అనుమానితుడైనా సిబిఐ నిన్ను A2గా పెట్టింది, అనుమానితుడు పెట్టింది. ఇది అనుమానమా కాదా, నిందితుడా కాదా, ముద్దాయా కాదా? నాకు ఒకే ఒక్క నమ్మకం ఉందన్న, సునీత మేడం ఫైట్ చేస్తోంది, న్యాయ పోరాటం చేస్తోంది. ఆ న్యాయ పోరాటంలో బలి ఏది, అమాయకులు బలి కారని నాకు నమ్మకం ఉంది. ఇంతకంటే నేను గొప్పగా చెప్పలేను. నా దగ్గర స్తోమత లేకపోవచ్చు ఈ కేసులో కొట్టాడే స్తోమత. నా సార్ బలహీనులు ఎందుకైతారన్నా? బలవంతులు. ఇప్పుడు ఆమె న్యాయం కోసం ఎన్నో తలుపులు తడుతుంది మేడం. మరి అలాంటప్పుడు మాలాంటి అమాయకులు బలి కారని నేను అనుకుంటున్నాను. కూడా సైలెంట్ అయిపోయారు కదా ఇప్పుడు. ఎందుకయ్యారన్నా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయారు. అయ్యారని ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ కనిపించట్లేదు కదా, అందుకు అయ్యారని. ఎక్కడ కనిపించకపోతే ఆమె వృత్తి డాక్టర్ అన్న మేడం, కనిపించాల్సిన ఏమైనా రాసి పెట్టారా? తన మేడం కోర్టులో ఫైట్ చేస్తుంది కాబట్టి మా కేసు ఇంతగా మూవ్ అవుతుంది. ఫైట్ చేయకపోతే ఏమవుతుంది? నమ్మకం అయితే ఉంది. సునీల్ యాదవ్ సచ్చీలుడు, అతనికి ఏం తెలుసు? సచ్చీలుడు, పతివ్రతుడు, ఏకశీల పతివ్రత నేను చెప్పలేదన్నా. నేను నిరూపించుకునే రోజు వస్తుందని చెప్తున్నా నేను. సరే, మొత్తం మీద జైలు జీవితం అనేది కొంత పరివర్తన అయితే వచ్చిందా? చాలా వచ్చిందన్న. ఎక్కువసేపు ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లలో ఎవరితో మాట్లాడొద్దు, అది అనవసరంగా ఫోన్లు వాడద్దు. ఫోన్ నన్ను గబ్బు లేపింది, నా జీవితాన్ని నాకు చేసింది ఫోన్. ఆ ఫోన్కి దూరంగా ఉండడం మేలు. నేను అందుకే దూరంగా ఉన్నా. ఫోన్ వాడడం లేదు ఇప్పుడు. వాడుతున్నా. అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నన్ను ఎవడో లేపేస్తే నాకు ఫ్యామిలీ దిక్కేవాడు. నేను ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి, గంటకు మాట్లాడుకోవాలి కదా. లేపేస్తాడనే కదా కొయ్యమ్మర్రు అని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని నేను సెక్యూరిటీ ఇవ్వండి సార్ అని చెప్పి మొత్తుకుంటుంది. రక్షణ కల్పించాలి సార్ అని కోరుకుంటుంది. ఇంకా ఫోన్ లేకపోతే నా జీవితం ఎవరు? అంటే ఎక్కువ వాడద్దు. మనకి ఎంత అవసరమో హలో వచ్చా తిన్నా పడుకున్నాం ఆ విధంగా అయితేనే ఫోన్ వాడాలి. నీకు ఆర్థిక కష్టాలు చాలా ఉన్నాయి. సెక్యూరిటీ కల్పిస్తే వాళ్ళకి బాట అంతా నువ్వు చూసుకోవాలి, వాళ్ళ మంచి చెడ్డ నువ్వు చూసుకోవాలి. నీకే సరిలేదు, మళ్ళీ ఎట్లా పెడతావు వీళ్ళందరూ? అంటే అందరికీ లేదు, మరి అందరికీ ఎట్లా ఉంది? నేను పెట్టాలని ఉండే వాళ్ళతో ఉంటారు కానీ నేను నా స్తోమత బట్టి వాళ్ళు కల్పిస్తారు, నాకు సెక్యూరిటీ కల్పిస్తారు. నా స్తోమత ఉంటే నేను కూడా కట్టి అందరి మాదిరి వేపిల మాదిరి కొంతమంది తిరుగుతున్నారు కదా, అట్లా తిరిగింది. నేను ఫార్చునర్లో, ఇండివేర్లో అవి వేసుకుని తిరిగింది. నా స్తోమత బట్టి నేను తిరుగుతాను. నాకున్న దాంట్లో వాళ్ళకి పెట్టి నన్ను కాపాడే వాళ్ళకి రక్షణకు నేను చూసుకుంటాను వాళ్ళను. ఒకటే ఫైనల్ చెప్తా, ఇంతమంది కేసులో ఉన్నారు కదా, ఈ కేసులో అస్సలు వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధం ఉండే వాళ్ళు ఎవరేమైనా ఐడియా ఉందా? నాకు తెలియదన్నా. ఏం తెలియదు, వాళ్ళని అడగను. ఒక ఫైనల్గా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఏం చెప్తాను? నిజమైతే తెలుస్తుంది. మాలాంటి అమాయకులు బలి కారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఎవడైతే మా మీద అసత్య ప్రచారాలు చేశారో వాళ్ళు ఇప్పటికైనా వచ్చి దేవుని దగ్గర పోయి క్షమాపణలు అడగడం మేలు. అంతే. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళకి రాకూడదు. ఈ టెన్షన్తో నైట్ ఏందైనా మందు లేదన్నా, అలవాట్లేదా? లేదన్నా, మానేశాను, పూర్తిగా మానేశానన్నా. ఎందుకు మానేశానంటే ఎందుకంటే ఏం చెప్పాలి? ఒక కారణం ఏదైనా మధ్య మానేశాను అంటే ఈ టెన్షన్ లెవెల్లో దానికి బానిసనేంత వ్యక్తిని కాదన్నా. ఎప్పుడో అఫీషియల్గా పార్టీ అకేషన్స్ తీసుకుంటుండే, అది కూడా మానేశాను. ఎందుకు నాకు దానివల్ల దాంట్లో ఎవడో వచ్చి కలిపేందని ఇచ్చి తాపితే ఓకే అంటే భయంతో మానేశాను. ప్రాణభయమే అనుకో, ప్రాణభయమే అనుకో. మద్యం మానేసావు, బయట నీళ్లు తాగడం మానేసావు, ఫుడ్ ఎట్లా తింటున్నావు? ఏడ హోటల్లో తింటున్నా? ఎవరు చెప్పారు నీకు హోటల్లో తింటున్నా అని? ఎవరు చెప్పారు నీకు? రొట్టెలో గిట్టెలో తెచ్చుకుంటాం. అయిపోయిన తర్వాత నాకు నమ్మకమైన నా కళ్ళెదురుతో చేపించుకొని ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేపించుకొని తింటాను దాన్ని. దీని అమ్మ జీవితం ఏంది బతుకు అని అనిపించడం లేదా? నాకెందుకు బతుకు అనిపిస్తుంది? ఏందా ప్రతిదీ తినాలంటే భయం, తాగాలంటే సునీల్ యాదవ్ నేరంలో అనుమానితుడు మాత్రమే నేను అన్నా కదా. అమాయకుడని కూడా తెలిసేంత వరకు నేను బతకాలి కదా. ఖచ్చితంగా నువ్వు అమాయకుడని తేలేంత వరకు నువ్వు బ్రతకాలి. నా ఫ్యామిలీతో గడపాలి, నా ఫ్యామిలీ అనుభవించిన బాధలను సంతోషంలో చూడాలి నేను. ఓకే, సంతోషం. పండంటి బిడ్డల్ని కనాలి. సునీల్ యాదవ్ కూడా ఒక మంచి తండ్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అంతవరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ. ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే.